తత్వశాస్త్రాలన్నిటి సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మసిద్ధి. మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి. ఒక మనిషి అయినా, ఒక వ్యవస్థ అయినా, యావత్ మానవ జాతి అయినా, చరాచర జీవరాశితో కూడిన విశ్వమైనా పొందవలసింది ఆత్మసిద్ధి. అది రాళ్లకి సాధ్యం కాదు, చెట్లకు సాధ్యం కాదు, జంతువులకు కూడా సాధ్యం కాదు, మానవులకు మాత్రమే సాధ్యం. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య అనడంలో ఉద్దేశ్యం ఇది. జీవుల్లో 4 రకాలు ఉంటాయి: మనుషులు, జంతువులు, మనుషుల కంటే కొంచెం తక్కువ స్థాయి, ఇంకొంచెం తక్కువ స్థాయి వృక్షాలు, ఇంకా తక్కువ స్థాయి రాళ్ళు. ఎందుకు ఈ తక్కువ స్థాయి అంటే వాటిని ఏదో తక్కువ చేయడం కాదు, నిజంగా ఇది జ్ఞానస్థాయిని బట్టి చెప్పారు. రాళ్లల్లో జీవం లేదు అంటారు, పొరపాటు మాట. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కదిలేవి కదలనివి అనే జీవులు ఉంటాయి, కానీ జీవులు నిర్జీవులు అంటూ ఉండవు. నిర్జీవమైన పదార్థమే సృష్టిలో లేదు. కదలని దాన్ని నిర్జీవమని మనం అంటున్నాం. ధర్మశాస్త్రం అనలేదు, విజ్ఞాన శాస్త్రం కూడా అనలేదు. కదలట్లేదు అంటే అర్థం అది కదిలే పరిస్థితిలో లేదు, కదిలిస్తే కదులుతుంది. కదిలే శక్తి లేదు అని అర్థం కాదు. ఒక మహానుభావుడు ఉంటాడు, ఎన్ని జరిగినా కదలడు, ఇంట్లోనే కూర్చుంటాడు. మరి ఏమంటారు ఆయన? బండరాయి అమ్మ కరగడంటారు. మరి ఆయన కదలలేకనా? కదలడం ఇష్టం లేక. మనుషుల్లో అలాంటి బండరాళ్ళు ఉన్నట్టే బండరాళ్ళు నిజంగానే ఉంటాయి. ఈ మనుషులు కావాలని కదలరు, అవి కదలలేవు. మంచి జీవం లేదంటే అలాగా? దేనికి చెలించిన బండరాయిలో జీవం లేదంటే ఉంది. దేనికి చెలించట్లేదంటే రెండే లెక్క: వాడు మట్టి బిడ్డనై ఉండాలి, మహాయోగేనై ఉండాలి. మహాయోగి దేనికి చెలించడు, మట్టి బిడ్డ దేనికి చెలించదు, బండరాయి కూడా. అది తెలుసుకోవాలి మనం. చెలించలేనంత మాత్రాన్ని యోగి అనకూడదు అండి. యోగో రోగో తెలుసుకోవాలి. దీని బండరాళ్లలో జీవం లేదనుకోవద్దండి, పొరపాటు మాట. యోగ వాసిష్ఠం లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఈ సమాధానానికి వశిష్ఠుడు బాలరాముడికి సమాధానం చెప్పాడు. రాతిని నువ్వు కొడితే కంగుమని మోగుతోంది కదా, శబ్దం ఎలా వచ్చిందయ్యా జీవం లేకపోతే అన్నాడు. అది భారతీయ జీవశాస్త్రం, భారతీయ పరిశోధన. ఏ విదేశీయుడు చెప్పాడండి ఈ మాట? భారతీయ రాళ్ళు అంటే జీవులు లేవంటాడు, చెట్లు అంటే జీవం లేదన్నాడు. బుద్ధి లేదా మాట్లాడడానికి? చెట్లు జీవం లేకపోతే చెట్లు ఎలా పెరుగుతున్నాయండి? నువ్వు పెంచితే పెరుగుతున్నాయి, నువ్వు పెంచకుండానే చాలా చెట్లు పెరుగుతున్నాయి కదా. అంతేకాదు, చెట్టులో ఉన్న జీవశక్తి కాదు, ఉష్ణశక్తికి కూడా పెద్ద ఉదాహరణ ఏమిటంటే, చెట్టుకు నీళ్లు పోసాం, మన మొక్కకి నీళ్లు పోసాం. పెద్ద మర్రి చెట్టమ్మా, అది మర్నాడు చిగురాకు నవనవలాడింది. నువ్వేం మొదట్లో పోసావు ఇక్కడ. చెట్టు మొదట్లో ఊరికే నీళ్లు పోస్తే మర్నాడు చిగురాకు నవనవలాడింది. అది ఎలా సాధ్యమైంది? ఇక్కడి నుంచి ఆ నీరు పైకి ఎలా వెళ్ళిందంటే, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. నీరు కిందకి ఎడుతుంది, పైకి వెళ్ళదో. మోటార్ పెట్టి పంపాలి పైకి వెళ్ళాలంటే. నీరు సహజంగా కిందకి ఎడుతుంది. నది ప్రవహించి లేదా లోయలోకి వెళ్ళడానికి, నదిగా పల్లానికి వెళ్ళడానికి మనం ఏం చేయక్కల్లా, అంతే కదా. నీళ్ల గదిలోనూ నీళ్లు వాలెట్టు ఉంటే అటు వెళ్ళిపోవడానికి మనం ఏం చేయక్కల, వాలు పెడితే చాలు. కానీ వాలు కాకుండా వేరే వైపు వెళ్ళాలంటే గంటలో వద్దా? నీరు పల్ల మెరుగు. కానీ చెట్టులో పోసిన, కింద పోసిన నీరు పైకి ఎలా పెడుతుందండి? వెళ్ళకపోతే, ఏ నీటి బిందువు అందకపోతే ఆ మొక్క నవనవ చిటారమని ఉండే చిగురాకు నవనవలాడుతూ ఎలా ఉందండి? ఎలా ఉందంటే, ఈ పోసిన నీరు లోపల ఆవిరైంది. చెట్టులో అగ్ని ఉంది. శమీవృక్షం అగ్నికి ప్రతీక అని వేదం చెప్పిన మాట ఇది. వేద విజ్ఞానం అంత గొప్పది. ప్రతి చెట్టులో అగ్ని ఉంది. చెట్టులో అగ్ని లేకపోతే కొమ్మ కలిపి నువ్వు రాస్తే ఎంత రాసినా అగ్ని రాకూడదు. నువ్వు రాయకపోయినా, రగిలించకపోయినా, ఊరికే వేసవకాలంలో 2 చెట్టు కొమ్మలు ఇలా మాటిమాటికి రాసుకుంటే అడవి అంటుకుంటుంది. మరి అగ్ని లేకుండా ఎలా సాధ్యమైంది? ఉన్న అగ్నిని నువ్వు రగిలించావు. అగ్గిపెట్టెలో అగ్ని ఉంది, నువ్వు రగిలించావు. అంతేగాని అగ్గిపెట్టెలో అగ్ని లేకపోతే నువ్వు ఎంత గీసినా ఒకటే. చెక్క మీదకి ఏమవుతుందో చూద్దాం. అగ్ని ఉంది, చెట్టులో అగ్ని ఉంది, భూమి ఎలాగూ ఉంది, నీరు మనం పోస్తూనే ఉన్నాం, గాలి పీల్చుకుంటోంది, గాలి వదులుతుంది. అంటే చెట్టు పంచభూతాత్మక స్వరూపమే. మనకి మళ్ళీనే మనలో అగ్ని ఉంది, జఠరాగ్ని, కాబట్టి అన్నం ఆవిరవుతోంది. మనలో భూతత్వం ఉంది, కాబట్టి చర్మంతో ఉన్నాం, చర్మం భూతత్వమే, మాంసం భూతత్వమే. మనలో జలతత్వం ఉంది, అదే రక్తం. మనలో అగ్నితత్వం ఉంది, లోపల అన్నం జీర్ణమవుతుంది. వేడి లేకపోతే చచ్చిపోతారు వెంటనే. అందుకని మృతదేహాన్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది, చల్లబడిపోయిందమ్మా అంటాం. అదే వేసవకాలంలో మనం చల్లబడితే బాగుండంటాం. ఏమిటి? వాతావరణమా, దేహమా? వాతావరణం చల్లబడాలి, దేహం చల్లబడితే మనం ఉండం ఇక్కడ. ఒక్కోసారి చల్లబడాలి అని కోరుకుంటాం. అదే దేహం చల్లబడితే అయిపోయిందమ్మా, చల్లబడిపోయిందంట. మరి అది కోరుకున్నావు కదా, అదే జరిగింది. మొత్తం చల్లబడ్డావు, ఇంక మళ్ళీ వేడెక్కం. ఇంకా
కానీ అది కోరుకోం కదా. అంటే వేడెక్కుతున్నాం, చల్లబడుతున్నాం అంటే లోపల ఉష్ణశక్తి ఉంది. పృథివీ తేజో, వాయువు ఎలాగో ఉంది, ఊపిరి పీలుస్తున్నాం, అర్థమవుతూనే ఉంది. ఆకాశం లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు, మీరు వినడం సాధ్యం కాదు. గొంతులో ఖాళీ ఉండబట్టే మాట వస్తుంది. చెవిలో శ్రవణేంద్రియానికి దిక్కులు అధిష్టాన దేవతలు. ఆ దిక్కులన్నీ ఖాళీగానే ఉంటాయి. దిక్కులంటే ఫలానాదని చూపించాలి తప్పితే గుర్తుపెట్టడానికి ఏం వీలు లేదు అక్కడ. అందుకని దిక్కులు ఖాళీగానే ఉంటాయి. దిక్కులకి అధిదేవత శ్రవణేంద్రియం, శ్రవణేంద్రియానికి అధిదేవత మళ్ళీ దిక్కులు. అందుకని ఆకాశం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అంటే ఆకాశం కారణం. ప్రతి మనిషిలోనూ పంచభూతాలు ఉన్నట్టే ప్రతి చెట్టులోనూ పంచభూతాలు ఉన్నాయి, ప్రతి రాతిలోనూ పంచభూతాలు ఉన్నాయి, మానవుల్లో ఉన్నాయి, జంతువులో కూడా ఉన్నాయి. చెట్టు కంటే జంతువు ఇంకొంచెం గొప్ప శక్తి కలిగింది. రాయి కదలదు, చెట్టు కదిలిస్తే కదులుతుంది. చెట్టు తనంత తాను గాలికి అలల్లాడుతుంది, మూలం కదలదు. కానీ ఆ మాత్రం రాయి కూడా అలల్లాడదు కాబట్టి అందుకని రాయి కంటే చెట్టు నయం. చెట్టు కంటే జంతువు నయం, ఎందుకంటే గాలి కదిలించక్కల దాని అంతటా అదే పరిగెడుతుంది. ఎవడో బాణం వేస్తున్నాడంటే లేడు పరిగెట్టట్లా, అంటే దానంతరం అదే పరిగెడుతుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనం కదలలేని వాళ్ళం కాదు, ఎవరు కదిలించవలసిన అవసరం లేదు, ఎవరు బాణం వేస్తే పరిగెట్టడం కాదు. మన చూసి చాలామంది పరిగెడుతున్నారు లోకంలో తట్టుకోలేక. మనం అంత గొప్పవాళ్ళం, మనకు కనిపిస్తే చాలు పారిపోతున్నారు జనం. ఇక్కడ అమ్మ బాబోయ్ వచ్చాడరా వీధిలోకి దుర్మార్గుడని. మరి ఇటువంటి మానవుణ్ణి జంతువునాం నరజన్మ దుర్లభమని శంకరాచార్య ఎందుకన్నారు అంటే నిజమేనయ్యా, ఈవేళ నేను వీధిలో చూస్తే భయపడుతున్నారు కదా. మరి ఈవేళ 4 మంచి మాటలు చెప్పేవాడు వచ్చాడు అంటే 4 గంటల నుంచి ఎందుకు వచ్చి కూర్చున్నారండి. ఆ రకంగా నువ్వు మారవయ్యా అని చెప్పాడు మనిషిని. అది నేను చూస్తే వీధిలో భయపడేటట్టు కాకుండా నువ్వు వీధిలోకి బయటికి రాగానే వచ్చాడు మహానుభావుడు అండి. పెట్టి చేయండి, 10 మందికి చేస్తారండి ఉపకారం, ఏదైనా ఉంటే ఆయనకి చెప్పబోయే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే అలా బతకాలి. బతుకది లెక్క. ఏ మనిషిని చూసైతే వీధిలో 4 భయపడుతున్నారో ఆ మనిషిని చూసే సంతోషించే స్థితి వస్తే నువ్వు రాక్షస స్థాయి నుంచి రాముడు స్థాయికి చేరిపోయినట్టే లెక్క. రావణుడు చూసి భయపడ్డారు, రాముడిని చూసి సంతోషించారు. తెలిసిపోవట్లేదా? ఆ రామస్థాయికి చేరడమే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి సంపూర్ణంగా పొందకపోతే ఏమీ పొందనట్టే లెక్క. అందుకే ఇవాళ భీష్మ పర్వంలో ప్రవేశిస్తూ ఒక ధర్మ సూక్ష్మాన్ని చెబుతున్నాను. నిన్నటి వరకు ఉద్యోగ పర్వం సహా 5 పర్వాలు అయ్యాయి కదా. భీష్మ పర్వంలో ప్రవేశిస్తూ చెప్పుకోవలసింది ఏమిటంటే భీష్ముడిని కృష్ణుడు చక్రం ఎత్తి కూడా ఎందుకు చంపలేదు. భీష్ముడిని చంపడానికి చక్రం ఎత్తాడు లేదా ప్రత్యక్ష సాక్ష్యం చాలామందికి తెలియపోవచ్చు. ఒకసారి కాదమ్మా, 2 సార్లు ప్రయోగం చేశాడు. 3వ రోజు 9వ రోజు. భీష్ముడు యుద్ధం చేసిన 10 రోజుల్లో 3వ రోజు నీ వల్ల కాదయా అర్జున, ఎప్పటికే 3 days టైం వేస్ట్ అన్నాడు ఆయన. కోపం వచ్చింది కృష్ణుడికి. ఊరికే సంత పెద్ద వీరుడు అని చెబుతావు, జగదేక వీరుడు అన్నావు, ఊరికే ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, నీ యుద్ధం నేనే చేస్తే అంత కోపం వచ్చింది కృష్ణుడికి. ఎందుకు వచ్చింది? అంత కోపం వచ్చేలా భీష్ముడు బాణాలు వేశాడు. ఎవరి మీద? కృష్ణుడి మీద వేశాడు. కృష్ణుడు దేవుడో ఇంకోటో ఆయనకు అనవసరం. సారథి మీద వేస్తాడు. వేస్తే సారథి కూడా చూసుకోవాలి. సారథి యుద్ధం చేయడు, గుర్రం నడుపుతాడు అంతే. చూసుకోవాలి. అర్జునుడు భీష్ముడు బాణాలకి తట్టుకోలేక తనని తాను రక్షించుకోవడం కష్టమైంది. కృష్ణుడిని ఎక్కడ రక్షిస్తాడు? సరిగ్గా కృష్ణ పరమాత్మకి ఎక్కడ వేశాడో బాణాలు తెలుసునా అండి. శత్రుత్వం పెరిగిపోతే మనుషులు ఎలా మారిపోతారో అంత ఆత్మీయులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు కూడా గోరికి గోటి కింద ఉండే చర్మానికి మధ్యలో వేశాడమ్మా భీష్ముడు బాణాలు. భారతంలో ఉన్నమాట. ఎంత నలిగిపోయి ఉంటాడు దేవదేవుడు, దేవాధిదేవుడు, లీలామానుష వేషధారి ఈ దుర్మార్గుల కోసం. హాయిగా వైకుంఠంలో పాలసముద్రంలో లక్ష్మీదేవి ఊళ్ళో సుఖంగా పడుకుని ఉండే అని ఏమిటి కర్మ? ఆయన సారథ్యం వహించిన పాపానికి భీష్ముడు ఆయన్ని బాణాలు పెట్టి బాధించిన విధానం ఏమిటి అంటే గోరు కింద చర్మం ఉంది కదండి, గోరు ఎక్కడ అతుక్కుంటుందో చూసుకోండి. అక్కడ చిన్న ఊరికే పిన్నిస్తో కూర్చున్నా మనం విలవిల్లాడిపోతాం. చాలా మృదువుగా ఉంటుందండి అక్కడ. సరిగ్గా ఏనుగు కుంభస్థవం మధ్యలో అటువంటి చర్మం ఉంటుంది. సరిగ్గా మావటివాడు అక్కడికెక్కి అక్కడ గుచ్చుతాడు. బాబోయ్ నువ్వు చెప్పినట్టు వింటానికి వచ్చుకుంటుంది అది. అదే మావటివాడిని కిందకు వచ్చి కాలు దగ్గర నుంచోమండి, కనపడ్డా ఇంకా అంతే. దాని బలహీనత వాడు కనిపెట్టాడు. అందుకే అన్నారు కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువని. ఇంత పెద్ద గుమ్మడికాయ ఉండొచ్చు, మొగాడు తెచ్చేటప్పుడు మోసుకు రాలేకపోయాం పెద్ద గుమ్మడికాయ అంటే నీకెంటి బరువు ఉంది అంటుంది ఆవిడ. అక్కడ పెట్టు, దాని సంగతి చూస్తూ ఉంటుంది. మరి ఆయనలో సగం కూడా లేని భార్య దాన్ని పట్టుకుని 4 సార్లు తరిగేసరికి గుమ్మడికాయ ఏమైంది? కాకరకాయ అయింది ఇక్కడ. దాని లొసుగు దానికి ఉంది, దాని బలహీనత దానికి ఉంది. అది కనిపెట్టి నువ్వు దాన్ని జయించాలి. కానీ గుమ్మడికాయ ఇంతలా అంటే ఉండదేమిటి? నీకోసం తగ్గుతుందా?
ఆ ఉపాయం మనిషి చూసుకోవాలి. అందుకని సరిగ్గా ఆయన కనిపెట్టి కృష్ణుడి మీద బాణాలు సారథి మీద కూడా వేయచ్చు. కాబట్టి ఎక్కడ వేసాడు అంటే గోటికి కింద ఉండే చర్మం అనుసంధానం చేసే చర్మం ఉంది, అనుబంధం అక్కడ వేశాడు. చాలా సున్నితమైన చర్మం. గోళ్ళు వాచిపోయి నెత్తులు వచ్చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ పగ్గాలు పట్టుకుని నడపలేక ఛీ అని వదిలేశాడు. బట్టే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా, నువ్వు చంపకపోతే నేను చంపుతానా, ఏమిటి చేస్తున్నావు, 3 రోజులు బట్టి యుద్ధం ఎక్కడ అన్నాడు. అప్పటికి ఏదో రకంగా వెనక్కి లాక్కొస్తే మళ్ళీ చూసి 9వ రోజున వెళ్ళాడు. ఇలాగే ఇప్పటికి మొన్న అన్నావు 3వ రోజుని, ఇంకో వారం రోజులు గడిచింది. ఏం చేసినట్టు ఇక్కడ? ప్రధానమైన వీరుడు భీష్ముడిని చంపకపోతే ద్రోణుడి సంగతి ఏమిటి, కర్ణుడి సంగతి ఏమిటి? ఇంకా వీడు ఉన్నాడు కాబట్టి ఆయన యుద్ధానికి రాలా కర్ణుడు. వాడు వస్తే వాడి సంగతి ఏమిటయా? ఎన్నాడు చేయాలి యుద్ధం, ఇంకా సాగదీస్తావు అర్జున అని అర్జునుడికి పౌరుషం రావడం కోసం 3వ రోజుని 9వ రోజుని చక్రం ఎత్తి కిందికి దూకాడు. రథం మించాను. ఆయుధం పట్టను అన్న పెద్ద మనిషి ఆయుధం పట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం, మాట తప్పినట్టే లెక్క. ఎందుకు తప్పాడో తర్వాత చూద్దాం. అదో ధర్మ సూక్ష్మం. భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. అదో ధర్మ సూక్ష్మం. మాట తప్పాడు. నిజం ఆయుధమున్ బట్టను ఆయుధమున్ ధరింపను అని కగ్గముగా నొక పట్ల ఊరకే సయము చేయువాడ పిలుచన్ నన్ను పిమ్మట ఎగ్గులాడినన్ దొజిలి యొగ్గెదన్ నిజము తొల్తవచించిది కోరు కొమ్ము నీకెజది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందనా. కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకట కవుల పద్యం ఇది. నేను ముందే చెప్పేస్తున్నానయ్యా, నేను ఆయుధం పట్టను, కేవలం నీకేదో సలహా ఇస్తా. మళ్ళీ తర్వాత ఏదైనా ఆపద వచ్చిందని ఆయుధం పట్టమంటే కుదరదు. ఆపద్ధర్మం కూడా ఉండదు. నేను ముందే చెప్పేస్తున్నాను. షరతులన్నీ ముందే చెప్పేశాను. అయినా సరే అర్జునుడు, నీవు ఆయుధం గొడవ మాకెందుకయ్యా, నందకుమార యుద్ధమున మారథమందువ సింధువ సింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా చందనము పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికే గమికి ఒప్పుదుగాక కేశవా అని అర్జునుడు కూడా ఆయన దగ్గర ప్రతిజ్ఞ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైందండి, మాటలు చెప్పడం చాలా తేలికమ్మా, కోటలు దాటాలే. మాటలు చెప్పినట్టు పద్యాలు పాడినట్టుగా ఉండదు. ఆర్మనిస్ట్ను కూర్చోబెట్టి 5:30 ఎందుకంటే అంతకుముందే 3 వేసాడు ఈయన. నాటకం పద్యాలు పాడేవాళ్ళు ఏం చేస్తారని 5 వేస్తాడు ఆర్మనిస్ట్, ఇంకో అరై ఇంకా అంత అరైడు పావేశాడు అక్కడ ఇంటి దగ్గర. లేకపోతే తెల్లరగట్ట 3ంటికి రాకం పాడలేడు. మరి ఈయన వేశాడు, వాడిని వేయమంటాడు ఇక్కడ. వాడు ఇంకా బై అంటాడు ఇక్కడ. ఎదుకో జెండా పై అంటాడు ఇక్కడ. ఈ పద్యాలు పాడిన తేలిగ్గాదని యుద్ధం చేయడం. అర్జునుడికి సాయం చేయమని కృష్ణుడి దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు షరతులన్నీ. నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను చెప్పేస్తున్నాను స్పష్టంగా. మా అన్నయ్య యుద్ధం నుంచి విరమించుకుని నేను చేసి 2 ఒకటే, తెలిసి ఒకటే తెలియక ఒకటే అని ఆచరించినప్పుడు వేదాంతం ఇలాగే ఉంటుంది. నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు అద్భుతమైన పుస్తకం రాశాడు. తెలిసి ఒకటే తెలియక ఒకటే. వేదాంతం ఆచరించినప్పుడు తెలిసిన ఒకటే తెలియపోయిన ఒకటే. ఇంకెందుకు తెలియనివాడు బాధపడగల, తెలిసినవాడు చేయట్లేదు దాన్ని. అంటే తెలిసి ఒకటే తెలియక ఒకటే అని కృష్ణుడు ఏమన్నాడు అంటే, మా అన్నగారు యుద్ధం చేయక ఒకటే, నేను పాల్గొనే ఒకటే, నేను ఆయుధం మరి ఏం పట్టుకుంటా, పగ్గాలు పట్టుకుంది. ఈయన ఎందుకంటే 400 మంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ 400 మంది ఉన్నారు అక్కడ. ఈయన పైన అలవాటా ఏమన్నాను, ఈయనకి ఆడవాళ్ళు జడ పట్టుకోవడమే అలవాటు. కృష్ణ పరమాత్మ పగ్గాలు ఎప్పుడు పట్టుకున్నాడు కనుక అది పట్టుకోమంటే ఏమన్నా ఈయన వల్ల వెళ్ళవచ్చు, కానీ పగ్గాలు పట్టుకోవడం ఏంటండి? పోనీ ఏమన్నా అనుభవం ఉన్నవాడు కాదు. పోనీ ఏమన్నా పూర్వ యుద్ధాల్లో గెలిచేశాడంటే ఎన్ని గెలిచాడో అక్కడ అన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. జరాసంధుడు ఆక్షేపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాలయవనుడిని గెలవడానికి వేరే ఉపాయం పాటించాడు. ఆయన చాలా ఉన్నాయి ఇబ్బందులు. రామచంద్రమూర్తిలాగా లోకైక వీరుడు అనడానికి అవకాశం లేదు అక్కడ. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు కృష్ణ పరమాత్మ. ద్వాపర యుగం కారణంగా గమనించాలి, పరాక్రమం లేక కాదు, ద్వాపర యుగం కారణంగా. ద్వాపర యుగం అంటే ధర్మం సగం అధర్మం సగం. ధర్మం సగం అధర్మం సగం ఉండే చోట ఎప్పుడు ధర్మం దానంతట గెలవదు. వ్యూహాత్మకంగా మనం గెలిపించాలి. కాబట్టి కలియుగం మొత్తానికి సందేశం చెబుతోంది భారతం. ద్వాపర యుగంలోనే వ్యూహాత్మకంగా ధర్మాన్ని గెలిపించాలి అంటే పావలా కూడా ధర్మం లేకుండా ముప్పావలా అధర్మం అయిపోయిన ఈ యుగంలో ధర్మాన్ని మనం గెలిపించాలి. వ్యూహాత్మకంగా గెలిపించాలి. అంతేగాని ధర్మం గెలుస్తుంది నువ్వు ఊరికే కూర్చుంటే గెలవదు. నువ్వు గెలిపిస్తే గెలుస్తుంది. ధర్మం గెలవాలంటే ధర్మాన్నే మనం ఎన్నుకోవాలంతే. ఆ ధర్మాన్ని జయించేలాగా చూడాలి, ధర్మం కోసమే మాట్లాడాలి, ధర్మం కోసమే పోరాడాలి, ధర్మం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడు ధర్మం గెలుస్తుంది. ఎవడు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని ధర్మం గెలుస్తుందని వ్యాసులు వారు చెప్పారు. నువ్వు చదువుకో ఇక్కడ కూర్చుని. ఇక్కడ వ్యాసులు వారు ధర్మం గెలుస్తుందని చెప్పాలా, ధర్మాన్ని గెలిపించమని చెప్పాడు. భారతం చదువుకోండి.
నువ్వు గెలిపించాలి. అందుకని కృష్ణ పరమాత్మ గెలిపించడం కోసం సారథ్యం చేశాడు. అటువంటి వాడికి ఇక్కడ బాణాలు వేస్తుంటే అది తట్టుకోలేక నువ్వెప్పుడు చేస్తావా ఇంకా ఈ యుద్ధం ఎన్నాళ్ళు ఇది అని దూకితే పోతన గారికి ఏమైందంటే ఈయన దూకడం ఆయనకు అదృష్టమైంది. దూకితే దూకోగానే మంచి ఫోటోగ్రఫీ బాగుంది ఆయన భక్తి భగవంతుడు ఎలా కనపడితే అలా ఫోటో తీసేస్తాడు. ఆ ఫోటో తీసేశాడు. ఆ పద్యం ఏమిటంటే భాగవతంలోది. ఈయన దూకాట్ ఆయన సరదాగా పద్యం రాశాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెల్ల కప్పి కొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబుతో తెంచి చనుదెంచు రజమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకో. భీష్ముడు శత్రుపక్షంలో ఉన్న భయంకరంగా బాధపెట్టే యుద్ధం చేసినా దేవుడనే గౌరవం కూడా లేకుండా తాను నిరంతరం ఆరాధించి స్మరించే దేవుణ్ణి గాయపరిచిన చక్రం ఎత్తి చంపడానికి కిందికి దూకిన అర్జునుడి విజ్ఞప్తి ప్రకారం వెనక్కి వెళ్ళలేదండి. అలాంటి వాడు కాదు పరమాత్మ. అర్జునుడి విజ్ఞప్తిని మన్నించి వెనక్కి వెళ్ళేవాడైతే అర్జునుడి విజ్ఞప్తిని మన్నించి ఆయుధం కూడా పట్టేవాడు ముందే. ఆయన పట్టదని చెప్పాడా? ఆయన ఉద్దేశం అది కాదు. ఇదే ఆత్మసిద్ధి. దానికి అసలైన రహస్యం ధర్మ సూక్ష్మం అతిలోక రహస్యం ఎక్కడుందంటే భాగవతం పద్యంలో ఉంది. ఆ చివరి 2 పాదాలు ఉన్నాయే, మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్న దేవాధి దేవుడున్నాడే ఆ దేవుడు నాకు దిక్కు అన్నాడు. ఇది వినయమా అవినయమా? మనిషిలో కనపడిన అహంకారం అంటే ఇది. పద్యాలు పైపైన పాడుకుంటూ పోతే ఇవి కనపడవు, సూక్ష్మ బుద్ధితో చూస్తే కనపడతాయి. ఆ దేవుడు దిక్కు అంటున్నావు అంటే వినయమే కదా. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక అయిపోయింది. నువ్వు వినయమా అవినయమా? అనుమానం వచ్చింది ఇక్కడ. ఇది అనుమానం, ఇది కారణం. ఆయనకి ఇంకా లోపల ఉన్నదేమిటి అంటే, చూసావా ఎవడు దెబ్బలాడినా కృష్ణుడు చక్రం పట్ల ఎన్నింటికో శాంతం వహించాడు, ఎవరికో బాధ్యతలు అప్పగించాడు, నేను బాణాలు వేసేసరికి వచ్చేసాడు. ఇది అహం. ఈ అహం పూర్తిగా నశిస్తే తప్ప ఆత్మసిద్ధి కలగదు. ఆత్మసిద్ధి కలిగించాలి భీష్మ పితామహుడికి. ఆయనకు మళ్ళీ జన్మ ఉండద్దు, ఆయన మోక్షం పొందాలి అనేది కృష్ణ పరమాత్మ ఉద్దేశ్యం. ఇంకా నేను నా బాణాలు అనే గొడవ పోలేదు ఇక్కడ. అందుకని కృష్ణుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. చంపలేక చంపబోక, లేదా మాటకిచ్చాను కదా ఆయుధం పట్టనని. తర్వాత మళ్ళీ పత్రికల వారు మాట తప్పిన కృష్ణుడు మడమ తిప్పిన, చాలామంది తిప్పుతున్నారు, మడమేటి సర్వాంగాలు తిప్పుతున్నారు, చూడలేక చూస్తున్నాం ఇక్కడ. ఇది మాట తప్పడం కూడా సమస్య కదా. పైగా మాట తప్పడం కూడా ధర్మ సూక్ష్మమే. ఎందుకోసం అంటే కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అన్నాడు భగవద్గీతలో స్పష్టంగా. క్షిప్రం భవతి ధర్మాత్మాశశ్వచ్ఛాంతిం నగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి పదోధ్యాయంలో చెప్పిన మాట చూసుకోండి. పరమాత్మ ఒక మనిషి ఉంటాడు, నువ్వు చెప్పినట్టే భగవద్గీత చదివి ఆధ్యాత్మిక సాధన చేస్తాడు, యోగాభ్యాసం చేస్తాడు, జపం చేస్తాడు, తపం చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడు మధ్యలో చచ్చిపోతే వాడి గతి ఏమిటని అడిగాడు. చాలా కీలకమైన ప్రశ్న, మనందరికీ ఉంటుంది. చేస్తాం ఇంకా ఏదో ఏమిటో తెలవట్లేదు అనుకుంటా, ప్రాణం పోయిందనుకో, ఏమిటి వీడి గతి? ఇది చేసింది అంతా పోయినట్టేనా? ఈ జన్మలో మనం ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేశామండి. తర్వాత వచ్చే జన్మలో వచ్చిన తర్వాత పుట్టాక నేను పిహెచ్డీ చేశాను, ఆ తర్వాత నేను చేస్తానంటే ఊరుకుంటారండి? మళ్ళీ ఎల్కేజీ దగ్గర నుంచి చదవాల్సిందే. నువ్వు పూర్వజన్మ నమ్ముతాడా? ఈ జన్మ చదువులే నమ్మేలే లేవు ఇక్కడ. ఈ జన్మలో యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలే నమ్మేలా లేవు. నువ్వు పూర్వజన్మలో చదివానంటే ఎవడో ఒప్పుకుంటాడు. కానీ అధ్యాత్మ విద్యలో, వేదాంత విద్యలో, ప్రవచన విద్యలో గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మ? ఇది కించిత్తు మీకు వంట పట్టినా సరే జన్మలు మీకు ఉపయోగపడుతుంది. జన్మలు ఉపయోగపడుతుంది.
అందుకే అధ్యాత్మ విద్యానాం అన్నాడు. విభూతి యోగంలో విద్యలన్నింటిలోకి ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య గొప్పది అన్నాడు. ఎందుకు దాని గొప్పతనం అంటే కొంచెం తెలుసుకున్నాం, మానేసాం, మళ్ళీ సంసారం వ్యామోహంలోనో వ్యాపారంలోనో పడ్డాం, పోడు, ఏం పర్వాలా, కానీ ఇది నిన్ను వెంటాడుతుంది. తర్వాతైనా వస్తుంది, వచ్చే జన్మకైనా వస్తుంది, ఉత్తమ జన్మ కలిగిస్తుంది. అసలు ఈ వెంటాడవలసిన పని లేకుండా అదే నీ వెంటబడుతుంది. చేసిన సాధన ఎక్కడికి పోదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, అది కూడా భగవద్గీతలో మాటే. ధర్మాన కార్యం నువ్వు కొంచెమైనా చేయి, ఏమాత్రమైనా చేయి, 10 రూపాయలు ఇవి చాలు. త్యాగం చేయి, కొద్దిగా మాట సాయం చేయి. ఏం చేయలేకపోతే డబ్బులు లేవు, మాట సాయం చేయలేమండి. ఏదో చేయగలిగింది, ఏమి చేయకుండా కూర్చుంటామేంటి అలాగా. ఆ స్వల్పం చేసినా సరే త్రాయతే మహతో భయాత్, నీ జీవితంలో గొప్ప భయం ఏర్పడినప్పుడు నువ్వు ఇతరులకు చేసిన సాయం నిన్ను కాపాడుతుంది అని భగవద్గీత చెబుతాం స్పష్టంగా. దాన్ని మించిన వేదాంత గ్రంథం ఉంటుంది ఆ ప్రపంచంలో. అదే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే, భగవద్గీత యుద్ధానికి ముందే చేసిన ప్రమాణం ఉందే, అర్జున ఒక్క మాట విను, అధ్యాత్మ సాధన చేసిన వాడు సాధన వృధా పోదు, వేరే ఏదన్నా పోవచ్చు. ఈ జన్మలో ఒలింపిక్ ఛాంపియన్ కావచ్చు ఏదో ఒక క్రీడారంగంలో, తర్వాత మళ్ళీ ఆయనకి కబడ్డీ ఆడడం కూడా రాకపోవచ్చు, వేరే విషయం. నేను పూర్వం ఒలింపిక్ అంటే నువ్వు చింతపెక్క తీసేయంటారు, బాగా అవన్నీ తెలియదంట. కానీ అధ్యాత్మ సాధన అలా కాదు. ఈ జన్మలో యోగాభ్యాసం చేసాం, శారీరకమైన ఆరోగ్యం ఆనందం ఏదో సాధించాం, దేవుడు అనే మాట ఏదో కాస్త కదిలిస్తోంది మనసుని, జిజ్ఞాసువులుగా ఉన్నాం, మోక్షం పొందలేదు. కానీ ఆ జిజ్ఞాసువుగా మరణిస్తే తరువాత జన్మలో వాడు మోక్షానికి యోగ్యుడుగా ఉంటాడు. 12 ఏళ్లకే ఇంట్లోంచి వెళ్ళిపోయి మహాతపస్సు చేస్తాడు. రమణ మహర్షి అంతే ప్రత్యక్ష ఉదాహరణ. జిడ్డు కృష్ణమూర్తి గారంతే. వీళ్ళందరూ షిరిడీ సాయి కూడా కనిపించింది 12-13 ఏళ్ల వయస్సులో. ఆ యుక్త వయస్సు వచ్చేంతవరకు ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మహాయోగుల చరిత్రలు మీరు గమనిస్తే 12 ఏళ్ల వయస్సులో విచిత్రమైన పరిణామాలు జరుగుతాయి. ఆడ మగ తేడా లేదు దీనికి. అతనికి జ్ఞానోదయం అవుతుందంటే ఇంకెవరికి చెప్పడం వెళ్ళిపోతాడు అంతే. అక్కడ ఏదో పట్టింది మనస్సుకి. ఎందుకు పట్టిందంటే జన్మాంతర సంస్కారం. అలాగే ఈ అధ్యాత్మ జ్ఞానం వెంటాడుతుందయ్యా. అందుకని నమే భక్త ప్రణశ్యత, నా భక్తుడిని ఎప్పుడూ నష్టపోనివ్వను నేను అన్నాడు ఆయన. భీష్ముడు కృష్ణ భక్తుడు, ఆయన్ని నష్టపోనీయకుండా చూడాలి. ఈయన మీద కోపంతో ఆయన బాణాలు వెయ్యలేదు, ఆ మధ్యలో బాణాలు వేసి ఈయన్ని ఏడిపించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి, నాకేమిటి కర్మ, నేనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనుంటే ఈ వెధవలందరూ లేరు కదా. అదే ఆయన బాధ. ఎంత సంతాపం అండి భీష్ముడికి. పైగా ఆయన జన్మకు శాపం ఏమిటంటే పెళ్ళి పేరంటం లేదు, భార్య కష్టం చెప్పుకుందుకు భార్య లేదు, ఆయనకి తోడు నీడా లేదు. దుర్మార్గం చేసినా సన్మార్గం చేసినా పాండవులకి కౌరవులకి భార్యలు అందరూ ఉన్నారు, ఈయనకి ఎవరు ఉన్నారండి. ఆయన కన్న తల్లి గంగాదేవి, తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయాడు. సరే ఆయన పెద్ద వ్యామోహి, ఆయన 60 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆయన తండ్రిని చెప్పుకుంటే ఇబ్బంది, ఆయన పెళ్లి కోసం ఈయన పెళ్లి మానేయవలసి వచ్చింది. ఏం కర్మలు ఇవన్నీ. ఇంత చేసి త్యాగం చేస్తే ఆయన చేయకపోతే వీళ్ళెవరు అవ్వరు కదా, అసలు ఆయనే అయ్యేవాడు కదా. ఇంత చేసి త్యాగం చేస్తే చివరికి ఈయన మునిమానవుడు వరస అయ్యే దుర్యోధనుడు రాజు అయ్యి వాడు చెప్పినట్టు ఈయన వినడమా. పైగా 9వ రోజు అండి, ఈ గోళ్ల దగ్గర బాణాలు వేసింది 3వ రోజు కాదమ్మా, 9వ రోజు. తట్టుకున్నాడు 8 రోజులు ఆయన. తట్టుకుని ఎందుకు వేశాడు అంటే, ప్రతిరోజు రాత్రి దుర్యోధనుడు వెళ్ళడం, తాత నువ్వు కోవర్ట్, ఇదే గొడవ అంటే మా పార్టీలో ఉండి వారికి సాయం చేస్తున్నాం. సర్వ సైన్య అధ్యక్షుడు. ఆ సంగతి కూడా పక్కన అంటాడు. వీడి తండ్రి ధృతరాష్ట్రుడు, వాడి తండ్రి విచిత్ర వీర్యుడు, వాడి తండ్రి శంతనుడు. ఆ శంతనుడు కుమారుడు విచిత్ర వీరుడికి అన్నగారు ఆయన. తాతగారనే గౌరవమైనా ఉండాలి కదా. తాత నువ్వు ఎంతైనా వాళ్ళ పార్టీ. రోజు ఫోన్లో మాట్లాడుతున్నావు, స్మార్ట్ ఫోన్ చూశాను, వీడియో కాల్ కూడా చేస్తున్నావు. నిన్న ఒక ప్రధాన వీరుడు చచ్చిపోయాడు, నీ వల్ల చచ్చిపోయాడు, వాడికి చెప్పేశావు. ఇలా అనేస్తాడు వాడు. ఏం మాట్లాడు, వాడికి జయం కావాలంతే. అహంకారి అయినటువంటి నాయకుడు ఎలా ఉంటాడు, వాడు గెలవడమే వాడికి కావాలి. దేశం నాశనం అయిపోయినా వాడికి పట్టదు, నేను గెలవాలంతే. దుర్యోధనుడే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. నేను గెలవాలి, ఎవడున్నాడు ఎవడు లేడు నాకు అనవసరం. వాడు ద్రోణుని లెక్క చేయడు, భీష్ముని లెక్క, అందరినీ గోకేసి వాడేసుకుంటాడు, తర్వాత మొత్తం అమ్మంటాడు. అదే దుర్యోధనుడు తత్వం. అందుకని భీష్ముడిని రోజు వచ్చి షంటిస్తున్నాడు. సాయంత్రం అయ్యి శిబిరానికి వెళ్ళేసరికి రావడం, నువ్వు కోవర్టు. చచ్చిపోతాడయ్యా. నా జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించాడు, సత్యనిష్ట ధర్మనిష్ట. చచ్చి చెడి పైగా 257 సంవత్సరాలు బతికాడు భీష్ముడు. ఇంత ఆయుర్దాయం దేనికి? ఆయన తండ్రిని అనుకున్నాడు, నువ్వు నాకు ఇచ్చింది వరమా శాపమా అన్నాడు ఆయన. నువ్వు అనుకుంటే కానీ నువ్వు పోవయ్యా అంటే అందులో బలమే. ఇబ్బంది ఏమిటి అంటే, ఏ మనిషి అనుకోడమ్మా.
సమస్త రోగాలతో పీడింపబడుతూ 90 ఏళ్ల తొక్కు మంచంలో ఉన్నవాడు కూడా ఆ డాక్టర్ గారు వచ్చో బెళ్ళేస్తే అంటాడు. ఇక్కడ ఇంకా 96 ఏళ్ళకి బెళ్ళ ఏమయ్యాదో తెలియదు దీనికి. ఇంక బెళ్ళేస్తే ఇప్పుడు లేచేమన్నా కబడ్డీ ఆడతాడా? ఆ దేవుడు వచ్చి తీసుకుపోతే బాగుండు కాదండి. ఇక్కడే వైద్యం చేస్తున్నాడు మా ఊడు, ఎంతసేపు ఇక్కడ బొంబాయి తీసుకెడితే బాగుంటుందని మా అమ్మాయి చెప్పింది. ఎంతైనా అమ్మాయికి ఉండే ప్రేమ అబ్బాయికి ఉండదని వీడు మొత్తం రకరకాలు మాట్లాడతాడు ఇక్కడ. కానీ నేను మరోసారి చెబుతున్నానమ్మా, నా తండ్రి నాకు గుర్తొస్తున్నాడు. ఇప్పుడు 64 ఏళ్ల వయస్సులో ఆ పెద్ద మనిషి మరణిస్తే, ఆయన మరణించడానికి 3 నెలల ముందు మా పెద్దన్నయ్య వచ్చి మా ఊరు వచ్చి, నాన్నగారు అప్పుడు మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు, నేను మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాను, మద్రాసు తీసుకెడతాను మిమ్మల్ని అంటే, ఒకటి ఊడిపట్టలేదు, నువ్వు మద్రాసు తీసుకెడతావు, ఇక్కడ మమ్మల్ని బొంబాయి అన్నాడు ఆయన. ఒకటి పోసుకుందుకు లేవలేక నేను చూస్తుంటే నువ్వు మద్రాసు బొంబాయి అంటే బెటర్, ఇక్కడ పోతే ఏమన్నా నష్టమా అని అడిగాడమ్మా నా తండ్రి వేదాంతి. నాకు 23 ఏళ్ల వయస్సులో విన్న మాట నాకు చాలాసార్లు గుర్తొచ్చింది. నాన్నగారు ఎంత గొప్ప వేదాంతి, కోప్పడ్డాడు అనుకున్నాం. కానీ ఇక్కడ పోతే ఏమైనా నష్టం పెట్టరా, బొంబాయిలో పోతే ఏమైనా స్వర్గం వస్తుంది అన్నాడు ఆయన. నేను మంచంలో ఉండి నేను నానా యాత్ర పడుతూ మీ అమ్మ చాకరీ చేయలేక మీ అమ్మ చూస్తుంటే పోతే బాగుండని నేను అనుకుంటూ ఉంటే, మరి 64 పెద్ద వయసు కదమ్మా. ఇప్పుడు నా వయసు అదే నిజానికి, 64 పెద్ద వయసా? ఇంకో 10 ఏళ్ళైనా 74, 75 అవ్వాలి కదా అని ఉంటాడు కదా. అంటే ఆయన అన్నది ఏమిటంటే, ఇప్పుడు పోతే నష్టపెట్టరా, ఇంకా దీని చేసి చాకరీ చేయించుకోవాలి, ఇక్కడ ధనయాత్ర పడుతుంది అది, ఇంకా నువ్వు మద్రాసు తీసుకెడతావు, బొంబాయి ఎక్కట్లేవా అని అడిగాడు ఆయన. ఆయనకు తెలుసున్నది అది కాబట్టి. నాకు అది గుర్తు రాగానే భీష్ముడు కూడా ఇలాగే బాధపడి ఉంటాడు, వ్యాధుల వల్ల కాదు. ఎందుకు త్యాగం చేశాం? శ్రీరాముడి త్యాగం సఫలమైంది, నన్ను మన్నించండి, భీష్ముడి త్యాగం విఫలమైంది. కొన్ని త్యాగాలు అంతే అవుతాయి. మనం త్యాగం చేసినంత మాత్రాన అది సఫలం అవుతుందని లేదమ్మా. సఫలమయ్యే విధంగానే త్యాగం చేయాలి. త్యాగం చేసినా సఫలం కాదు అంటే చేయకపోవడమే మంచిది. స్వార్థపరుల చేతుల్లో ఆస్తులు పెట్టే కంటే చేయకపోవడమే మంచిది. లేదా అవి అమ్మేస్తే ఇంకెందుకండి ఇవన్నీ? శ్రీరాముడి త్యాగం 2 నెలల్లోనే సఫలమైంది. భరతుడు ససైన్యంగా కైక సహితంగా వచ్చి కాళ్ళ మీద పడ్డారు, రాజ్యానికి రమ్మని. బుద్ధి వచ్చింది వాళ్ళకి. భీష్ముడు చేసిన త్యాగం ఎక్కడ సఫలం కాలేదు, వృధా త్యాగం అయిపోయింది. ఆయన జీవితం పాడైంది. పైగా పెళ్లి మానేసినందుకు వీళ్ళకి త్యాగం చేయాల్సి వస్తే, పెళ్లి చేసుకోలేదని అంబ కక్ష కట్టింది, దీనిల్లు బంగారంగాను, అదో పెద్ద కేసు. ఆవిడ ఎవరిని అనుకుంటే వాడు చేసేసుకోవలసింది, ఎవరినో ప్రేమిస్తుంది, వాడు కాదంటే ఇంకోటి ఉంటుంది, వాడు కాదంటే ఇంకోటి ఉంటుంది, మొత్తం అందరూ ఆవిడ వెనకాల పడాల్సింది. ఇదో అంబ ఇక్కడ. అది ఏకంగా చనిపోయి తపస్సు చేసి సెకండ్గా పుట్టి ద్రౌపదుడు ఇంట్లో పుట్టి సాధించింది మొత్తం మీద. భీష్ముడు పడ్డానికి కారణమైంది. అంటే ఒక్కొక్క కక్ష ఎన్ని జన్మలకు దారి తీస్తుందండి. అంబైనా సెకండ్ అయినా అర్జునుడైనా మనం చెప్పుకోవలసింది. అందుకే మనస్సులో ఎప్పుడు ఈ రాగద్వేషాలకు చోటు ఇవ్వకూడదు. క్రమంగా కక్షలు మానుకోవాలి, కార్పణ్యాలు మానుకోవాలి, శత్రుత్వాలు మానుకోవాలి. జయించవలసింది శత్రువుల్ని కాదు, దయచేసి గమనించండి. శత్రుత్వ భావాన్ని జయించాలి, శత్రువుల్ని కాదు. నువ్వెందుకు వాడిని శత్రువుగా భావిస్తున్నావు? అసలు ఆ భావాన్ని మనస్సులోంచి ముందు తీసేవాడు. ఏదో చేస్తే అప్పుడు చూసుకుందాం. ఇంత చేసి వాడు గోమ మీద ఒకటి కొడితే మనకి చేయలేదా, మనం కొట్టమా, నోరు మూసి కూర్చుంటామా? అప్పుడు చూద్దాం. ఎప్పుడు కొడతాడో 6 నెలల ముందు నుంచి ఆలోచిస్తే కొట్టకుండానే 2 గోబలు వాచిపోతాయి. ఈ ఆలోచన కారణంగా ముందు బీపీ వస్తుంది, గుండెపోటు వస్తుంది. వాడు ఏం కొట్టకూడదు, వాడు భయపడుతూ వాడున్నాడు అక్కడ. ఈ ఆలోచనగా వద్దండి. ఎంతసేపు జరిగితే చూద్దాం. ప్రతిక్రియ, అసంకల్పిత ప్రతీకార చర్య. దోమ కొట్టింది, ఇది దోమేనా, చంపవచ్చునా, ఏ రకమైన దోమ, క్యూలెక్స్ దోమ, ఓ దెబ్బ కొట్ట పోయింది. అది ఎవడు ఆలోచించరు కదా. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు తెలుగు మీడియం సైన్స్లో దీన్ని. జీవితంలో చర్యలు అలాగే ఉండాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, చర్య ఎలా ఉండాలంటే అసంకల్పిత ప్రతీకార చర్య. నువ్వు సంకల్పించుకో, జరుగుతుంది అన్నాడు. అది ఆ సమయానికి ఏం జరగాలో అది జరుగు. నీ మనస్సులో ఏమీ లేకుండా, ఏ సంకల్పము లేకుండా ఏదో జరిగింది అంటే జరగాల్సి ఉండబట్టి జరిగింది, నువ్వు చేయాలా, దాని ఫలితం నీకు రాదన్నాడు. ఆటోమేటిక్. అంతే మానసిక భావాలు. మనం భౌతికంగా ఉంటాం ఆటోమేటిక్గా. చాలా ఆటోమేటిక్ యంత్రాలన్నీ కనిపెడతాం. మనం మనస్సును కూడా ఆటోమేటిక్ చేయాలి. మీరు చెలింపజేయద్దాన్ని, మీరు సంకల్పించద్దు, మీరు ఊరికే దాన్ని పెంచద్దు. అంతగా నోట భయంకరమైన మాట రావాల్సి ఉంటే వాడి కర్మకాలితే వస్తుంది, మనం అనలేదు అది. అంతే, అంత ఆవేశపరిచాడు అన్నాం, పోతాడు ఉండడంక, అది వాడి కర్మ. శాపాలంటే అవే.
అది సంకల్ప కృష్ణమూర్తి గారు చెప్పే తత్వం అంతా అదే. భీష్ముడు దాని గురించి అతను నా తండ్రి నాకు ఇచ్చింది వరమా శాపమా ఏం కర్మ ఇది, నువ్వు అనుకుంటే కానీ పోవన్నాడు, నాకు అనుకోవాలని అనిపించట్లా, ఏ జీవుడికి అనిపించదు. మరి ఇన్ని బాధలు ఉండి కూడా భీష్ముడికి పోతే బాగుండి అనిపించలేదమ్మా. బతకాలని ఉంటుంది సహజం, అదే పెట్టాడు ఇంకక్కడ తండ్రి. స్వచ్ఛంద మరణం అంటూనే అది వరమో శాపమో తండ్రి ఇచ్చినది అని ఎక్కడో సాగర ఘోషలో పద్యం చెప్పాను నేను భీష్ముడి గురించి. తండ్రి ఇచ్చినది వారమా శాపమా? అంతకంటే మామూలుగా వదిలేసి ఉంటే మా నాన్నగారిలాగే భీష్ముడు కూడా 64 ఏళ్ళకి వెళ్ళిపోయి ఉంటే సుఖపడి ఎవడు గొడవ లేకుండా. ఎందుకు ఈ 257 సంవత్సరాలు కౌరవుల పక్షాన్ని యుద్ధం చేయడానికా? ఈ పాపాలన్నీ చూడడానికా? అది ఆయన బాధ. అందుకని దానికి ఎవరిని అడుగుతాడండి ప్రశ్న? దేవుణ్ణి అడుగుతాం కదా. మనమేనా? సంసారంలో సమస్యలు తెమలేదు, ఉద్యోగంలో సమస్యలు తెమల్లా, సమాజంలో రాజకీయ పరిస్థితులు మనం మార్చడం. అప్పుడు ఏమంటాం? తరచు తిరుపతి వెళ్తామమ్మా. ఎందుకు తిరుపతి పెరిగారో జనం మీరు గమనించండి. ఎవరికి సమస్యలు తీరడంలా, ఆందోళనలు ఎక్కువైపోయినాయి. అందుకని దేవస్థానాలకు జనం బాగా పెరిగిపోయారు. దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వే దిక్కు. కనీసం ప్రజలకి, అందున పేద ప్రజలకి నేను బాధపడేది ఏమిటి అంటే, సర్వసమానంగా సర్వదర్శనం ఏర్పాటు చేయి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానివ్వండి, ఉంటే లైన్లో నిలబడమనండి, పోతే పోమనండి. ఎవరైతే ఏంటండి, ఏమిటా భేదం ఇక్కడ దేవుడి దగ్గర? లైన్లో నిలబడమని లేకపోతే వెళ్ళమను. అర్జెంట్ పని ఉంటే వెళ్ళమను. దైవ దర్శనం కంటే వేరేది అర్జెంట్ అయితే వాడు దైవ దర్శనానికి పనికిరాడమ్మా ఖచ్చితంగా. వారు ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళైనా కానీ రమ్మను బొమ్మను అంతే. లేకపోతే సెక్యూరిటీ కావాలి, మంచిదే, దేవుడు రక్షిస్తాడని నమ్మకం ఉన్నవాడు రమ్మను, లేనివాడు బొమ్మనండి. అక్కడ తుపాకులే, అక్కడ పోలీసులే, అక్కడ సైన్యమే, అక్కడ పెద్ద మళ్ళీ విఐపి. ఈ మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి, అంతా ఐపీ ఇక్కడ వీళ్ళు. ప్రతి చోట ప్రతి దేవస్థానంలో గొడవ అవుతుంది, దైవతత్వం అర్థం కాక. అంటే మనిషి ఆ సర్వ విధానా బలహీనుడైనప్పుడు ఏం చేస్తాడు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కుని మొత్తుకుంటాడు. భీష్ముడు కూడా ఆ మొత్తుకోవడానే బాణాలతో మొత్తుకున్నాడు. ఒక్కొక్క బాణం గోళ్ళకి వేలికి మధ్యలో వేసి, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, నాకింత ఆయుర్దాయం ఎందుకు ఇచ్చావు, నా తండ్రికి 60 ఏళ్ల వయసులో కామవాంఛ ఎందుకు పెంచావు, ఇదంతా దేవుడే కదా మరి చేసింది. అంచేది నేను ఎవరిని అడగను, అర్జునుడిని అడగను, నా తండ్రి లేడు అడగడానికి, నిన్నే అడుగుతున్నా. కష్ట పరమాత్మ కదా, నువ్వు విశ్వరూపం చూపించావు కదా, విశ్వరూపం నేను చూశాను కదా, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారయ్యా? అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం నమధ్యం పునస్తమాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులతో, అనేక ముఖాలతో, అనేక ఉదరాలతో, అనేక పాదాలతో విశ్వమంతా నిండినటువంటి నువ్వు అయినప్పుడు ఈ అర్జునుడు, దుర్యోధనుడు, ఈ గొడవంతా నువ్వే కదయ్యా. నన్నెందుకు దింపావు ఇందులోకి? నేనేం పాపం చేశాను? ఇంత చేసి యుద్ధం చేసి గెలిస్తే నాకు వచ్చేది ఏమిటి? సాంబార్ అన్నం తప్పితే ఏం లేదే. అది కూడా తినవ్వకుండా ఈ దుర్యోధనుడు రాత్రి వచ్చి చంపుతున్నాను కోవర్ట్ అని. ఆ 2 మెతుకులు కూడా తినవ్వకున్నాను. నేనేమిటి వీడికి బానిస అవ్వడం ఏంటి? ఆశ్చర్యం కదండి. 10 ఏళ్ల వరకు కొడుకు మనకు భయపడతాడమ్మా. ఆశ్చర్యం. 20 ఏళ్ళు వాడికి రాగానే మనం వాడికి భయపడుతున్నాం. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవట్లా, అర్థమైపోయింది. మా అబ్బాయి ఒప్పుకోడండి. మా అబ్బాయి ఎంత మారిపోయాడు ఈ మనిషి. వాడేవాడయ్యా ఒప్పుకోవడానికి? అదే 10 ఏళ్ల కుర్రాన్ని మీరు ప్రశ్నించండి, మా నాన్నగారు అమ్మో అంటాడు వాడు. ఇప్పుడు మా అబ్బాయి అమ్మో అయిపోయింది, చిత్రం మారిపోయింది. అదే తండ్రి అదే నాన్న, సంబంధాలు మారిపోయాయి. అందుకే శంకరాచార్య చెప్తారు, భావనాత్మకం జగత్ శూన్యం. అది కేవలం ఫుల్లీ డిపెండెడ్ ఆన్ ఐడియా. నీ భావన మీద ఆధారపడింది జగత్తంతా. కాబట్టి జగత్తు శూన్యం. భావాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. 10 ఏళ్ల కొడుకుని మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమంటే, మా నాన్నగారు గాడ్ ఫాదర్ అండి, మామూలు కాదండి, నాకు ఐకాన్ డైకాన్ అంటాడు. అందుకంటే వాడిని ఎవరిని చూడలా. 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పమన్నాడు. వాడు ఏమంటాడో తెలుసా? మా నాన్నగారు గొప్పవారగానే ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. కొన్ని అర్థం కావండి, చంపేస్తారండి బాబు చేతస్థంతో. మారిపోయిందని అభిప్రాయం. అదే 30 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమనండి. అప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, నెలకు 2 లక్షల జీతం ఉంటుందన్నమాట. అందమైన భార్య, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కదా, ఆవిడకో 2 లక్షలు ఉంటుంది. ఇక్కడ వీరో ఉద్యోగం వారో ఉద్యోగం చేస్తుంటే ఒళ్ళుపై తెలియకుండా ఉంటాం అక్కడ. ఇంకా పిల్లలు ఊరికే 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, బాగా కొవ్వెక్కుంటుంది ఒళ్ళు. అప్పుడు మీ నాన్నగారి గురించి చెప్పమంటే, ఏ పెద్దాళ్ళని అంటే బాగుండదు కానీ ఫూలిష్ ఐడియాస్ అండి. ఆ పల్లెటూళ్ళలో పొలం అలా ఉంచాడు, అది అమ్మేసి బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే వీడి జీతం 1,00,000, వాడి తండ్రి రిటైర్ అయినప్పుడు కూడా జీతం 1,00,000 లేదండి. ఆయనకు 30,000 40,000 రిటైర్. వీడికి ప్రారంభంలోనే 1,00,000. మరి ఒళ్ళు కొవ్వెక్కదా? 30 ఏళ్ళకి తండ్రి మూర్ఖుల్లా కనపడతాడు, 10 ఏళ్ళకి తండ్రి ఏమో దేవుళ్ళలా కనపడతాడు, 20 ఏళ్ళకేమో కొంచెం అనుమానంగా కనపడతాడు, 30 ఏళ్ళకి మూర్ఖుల్లా కనపడతాడు. మళ్ళీ సరిగ్గా 40 ఏళ్ళకి అదే మొగాన్ని మీరు అడగండి, మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పబోయంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్పరండి, బోళ్ళు అనుభవంతో చెప్తారంటాడు.
ఎందుకంటాడు, వీడికి 2 పిల్లలకి 10-12 ఏళ్ళు వచ్చి వీళ్ళు ఎదిరించడం మొదలుపెట్టారు. అప్పుడు కానీ వాడికి తెలిసి రాడా తాను తండ్రిని ఎదిరించినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడనే విషయం వీడికి అర్థం కాల. అందుకని పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు, ఇంకా 50 ఏళ్ల మొగాన్ని మీరు పలకరిస్తే అన్నాల బల్ల దగ్గర అస్సలు మా అమ్మ టాప్, మా నాన్న టాప్ ప్లస్ అని మాట్లాడతారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళిపోయారు పైకి, ఇంక సేవ చేయక్కల. పైగా భార్య మీద కోపాన్ని తల్లి మీద ప్రేమలా చూపిస్తాడు. చాలా మంది మొగాళ్ళలో ఉండే మూర్ఖత్వం ఇది. మీరు భార్యను పొగడ్డం కోసం తల్లిని తక్కువ చేయకండి, తల్లిని పొగడ్డం కోసం భార్యను తక్కువ చేయకండి. సంసారంలో పద్ధతి అది కాదమ్మా, ఎవరి పద్ధతి వారిది. ఒకరిని పొగడాలంటే ఇంకోరిని తక్కువ చేయక్కదు. ఆవిడ వంట చేసింది నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. కానీ మా అమ్మ బాగా చేసేది అక్కడ కాదు అనవలసిందే. మీ నాన్న దగ్గరను సంతోషిస్తాడు. బాగానే చేసావు కానీ కొంచెం బాగా చేస్తే బాగుంటుందంటే సరిపోతుంది. ఇక్కడ మీకు జాతరలు వస్తుందంటే పూర్వం వాళ్ళు చేసేవారంటే ఈ చేసేది కూడా చేసుకోవే అంటారు. అదే మాట్లాడేది అక్కడ. ఎందుకని 50 ఏళ్ళు వచ్చేసరికి కరడు కట్టేసి బొప్పి కట్టేసి బట్టతలు కూడా వచ్చేసి ఇంకేం చేయాలో తెలియక అప్పుడు పోయిన తల్లిదండ్రులు దేవతల్లా కనపడదు. మా నాన్న గుడి కడతా, మా అమ్మ పేర బడి కడతా, కట్టావు సమాధి కట్టావు ఉండగానే ఇక్కడ. ఇప్పుడు కొత్తగా గుడి కడతావు నువ్వు ఇక్కడ. బతుకున్నప్పుడు ఎలా చూసావు మాకు తెలుసు. ఇదంతా ఎందుకంటే లోకంలో ప్రచారానికి, ఆయన పెద్ద మాతాపితృభక్తుడని ప్రచారానికి. ఉండగానేమో వాళ్ళని ఏడిపించుకు తింటాం, పోయాకేమో గుడి కడతాం, తదినానికి 1000 మందికి భోజనాలు పెడతాం. అక్కడ ఉన్నప్పుడు పెట్టలేదు, వాడికే పెట్టలేదు అన్నాం. వాడు పోయాక 1000 మందికి పెడతాడు. దొంగ నాటకాల సమాజం. 10 ఏళ్ళప్పుడు ఉన్న అభిప్రాయం 50 ఏళ్ళకి ఎలా మారిపోయిందని విచిత్రంగా మళ్ళీ రౌండ్ జరిగింది. అందుకే శంకరాచార్య చెబుతారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య మనోమయం జగత్ భావనాత్మకం జగత్. నీ మనస్సు మీద నీ భావనను బట్టి జగత్తు నీకు ఇలా కనిపిస్తుంది తప్ప జగత్తు అని ఒక పదార్థం, దానికి ఒక లక్షణం లేదయ్యా. లోకం మంచిదన్నా తప్పు అభిప్రాయమే, చెడ్డదన్నా తప్పు అభిప్రాయమే. నీకు ఎలా కనపడుతుందో అలా మాట్లాడుతున్నావు. ఆ విషయం చెప్పరాదా? అందుకని ఇది మిథ్య. భావాలు ఎప్పుడు మిథ్య, ఎందుకంటే మనోభావాలు ఎప్పుడు ఒకలా ఉండవు, క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. జగత్తు కూడా లోకానికి మారిపోతుంది. పైగా తెలియక మాట్లాడతారు. సంస్కృత భాష వస్తే జగత్తుకు అర్థం తెలుస్తుమా. జా అంటే జాయతే, గా అంటే గచ్చతి, జాయతే గచ్చతి ఇది జగత్. పుడుతుంది పోతుంది, అదే జగత్తు. దాని అర్థమే అది. ఆ భాషలో గొప్పతనమే అది. సంస్కృతంలో గొప్పతనం ఏమిటంటే అర్థం ఎవరిని అడగక్కల, వ్యుత్పత్తి అర్థం గమనిస్తే చాలు. జాయతే జగత్ అంటే జా అంటే జాయతే పుడుతోంది, గా అంటే గచ్చతి పోతుంది. పుట్టిపోయే దాని మీద ఎందుకయ్యా నీకు అంత మమకారం, వెర్రి మమకారం? జగత్తు అంటావు ఎక్కడుంది? జగత్తు అనే పదార్థం ప్రత్యేకంగా ఉందా? అన్నిటినీ కలిపి నువ్వు జగత్తు అని పేరెట్టావు ఇక్కడ. అంతే. అది ఉందంటే ఉంది, లేతే లేదు. అందుకే జగన్ మిథ్యా అన్నారు ఆయన. ఈ తత్వం ఇంకా పూర్తిగా తెలియక అద్వైత సిద్ధి కలగక, ఆత్మసిద్ధి కలగక ఒళ్ళు మండి బాణాలు వేశాడు. ఆ బాణాలు ఆయన ఎలా వ్యక్తం చేశాడు? కింద ఇదే, మద్విశిఖ వృష్టి తరడి చనుదంచు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడు, ఆయనే దిక్కు అన్నాడు. ఇంకా 2వ పద్యంలో కూడా స్పష్టంగానే చెప్పాడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు అని నా శస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడు ఓ పక్క యుద్ధం చేయమంటూనే వాడు సరిగ్గా చేయట్లేదు, నాకు సరిపోడని గ్రహించి నన్ను చంపడానికి నా మీదకు వస్తున్నటువంటి దేవదేవుణ్ణి నేను మనస్సులో నిరంతరం స్మరిస్తున్నానంటే ఏమనాలి? దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్సిటీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఐడియాలజీ. భావాలు సమ్మిశ్రమైపోయినాయి. ఈ సమ్మిశ్ర స్థితిలో ఉన్నవాడికి ఎప్పుడూ మోక్షం రాదు, మళ్ళీ జన్మ వస్తుంది. కాకపోతే ఉత్తమ జన్మ వస్తుంది. ఇలాంటి త్యాగాలు చేయకుండానే ఆయనకి సర్వకర్మ ఫలత్యాగం సిద్ధిస్తుంది. కానీ ఆగాల్సిందే కదా, ఈ శరీరం పోవాల్సిందే. అది కృష్ణుడికి ఇష్టం లేదు. తాతగారికి ఇంకా పట్టవలసింది పట్టలేదు, ఇంకా నేను నాది ఏదో ఈయన బాణాల దెబ్బలకి నేను భయపడి, సత్యభామ జడ దెబ్బకేనే భయపడలా, ఈయన బాణాలకి నేను భయపడతానా? నేను కాళ్ళకి దండం పెట్టినట్టు వంగితే అదిగో నా మొగుడు నాకు కాళ్ళకి పెట్టేటింది. సాయంత్రానికి తీసుకెళ్ళి రుక్మిణీదేవి కాళ్ళ మీద పడేసాను బుద్ధి వచ్చేలాగా. మన సంగతి ఈయనకి ఏం తెలుసు అనుకున్నాడు. అంచేది ఈయనకి ఇంకా తెలియలేదు. అది కలగాలి అంటే ఆయన కొన్నాళ్ళు శయనించాలి. చిట్ట చివరికి విష్ణు సహస్రం చెప్పాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూతభావనక. ఇది కేవలం మామూలు స్తోత్రం అనుకోకుండా మా విష్ణు సహస్రం చెప్పాకే భీష్ముడికి కృష్ణుడు మోక్షం ఇచ్చాడు. ఆ చెప్పే స్థాయి కలిగించాడు, లేకపోతే ఇప్పుడే వేసేసేవాడు దెబ్బ.
అందులో ఉన్నదంతా అద్వైతమే. కామ కామకృత్ కాంత కామ కామప్రద ప్రభు. కామ కోరికను హరించేవాడయనే, కామకృత్ కోరికను కలిగించేవాడయనే, కాంత కోరిక చేత ఆకర్షింపబడే వస్తువు తీరే ప్రయోజనము ఆయనే. కామ కామకృత్ కాంత కామ కామ కామప్రద ప్రభు. కామప్రద కోరిక తీర్చేవాడు ఆయనే, కోరిక ఆయనే, కోరిక తీర్చేవాడు ఆయనే, ఆ కోరిక చేత పొందబడే పదార్థము ఆయనే, ఆ కోరికను పోగొట్టేవాడు ఆయనే. అంతే, అంతా ఒక్కటే అని చెప్పడమేనా, ఇంకేదైనా ఉందా? అదే అద్వైతం. ఆ అద్వైత జ్ఞానం అక్కడికి కలిగింది దానికి. అందుకే విష్ణు సహస్రంలో నామాల్లో ఎక్కువ భాగం ద్వంద్వాలు ఉంటాయి. సహస్రార్చి సప్త జిహ్వ సప్త యథా సప్తవాహన అమూర్తిరనకో అచింత్యో భయకృత్ భయనాశనక. భయకృత్ భయనాశనక, భయం కలిగించేవాడు ఆయనే, భయాన్ని నశింపజేసేవాడు ఆయన. ఇవాళ సత్కారం చేస్తూ ఉంటున్నారు కదా, అప్పుడు నేను ఏమనుకుంటానో తెలుసా మనస్సులో? సత్కర్త సత్కృత సాధు జన్నుర్నారాయణో నరక. సత్కర్త సత్కృత, సత్కారం చేసేటువంటి కార్యకర్తలు, సత్కరింపబడేటువంటి నేను, రెండు నారాయణ స్వరూపమే. ఇది అద్వైతం. ఇది లేకుండా నాకేదో చేస్తున్నారు, నేనేదో చెప్పాను అనే భావన నాలో పెరిగిపోయిందనుకోండి, రేపు ఇంకో చోట కూడా ఇంత సన్మానం ఆశిస్తే ఇక నుంచి రేటు పెరిగిందని చెప్తా. అయిపోయింది, పతనం అయిపోయింది, ఈ మధ్య రేట్లు పెంచేసాడు నేను అంటాను. ఆ భావం కరగకుండా ఉండండి. ఆ కార్యకర్తలు వారి అభిమానం, వారు చేసేది ఏదో వారు చేస్తారు. రేపొద్దున ఇవ్వలేని వాళ్ళు తృణం వేయచ్చు, పణం వేయచ్చు, చెప్పవలసిందే మనం ఒప్పుకున్నాం. ఆ తృణం ఇచ్చింది నారాయణుడే, ఈ ధనం ఇచ్చింది నారాయణుడే, పుచ్చుకున్నది కూడా నారాయణుడే. నేను అనే భావన లేకపోతే ఏ సుఖాలు అనుభవించినా పర్వాలేదు, ఏ దుఃఖాలు అనుభవించినా పర్వాలేదు. భగవద్గీతలో ఎంత విప్లవాత్మకంగా చెబుతాడంటే, హత్వాపి సైమాన్లోకాన్నాయం హంతిన హన్యతే అంటాడు. అర్థం గ్రహించడం చాలా కష్టం. వైరాగ్య భావంతో ఉన్నవాడు, నేను చేస్తున్నాననే భావన లేనివాడు, నిరంతరం బ్రహ్మజ్ఞానంలో ఆత్మనిష్టలో ఉన్నవాడు, ఈ లోకం మొత్తం మీద ఆటంబాం వేసినా సరే వాడికి ఏ పాపము రాదన్నాడు. నాయం హంతి నహన్యతే, వాడు చంపినవాడు కాదు, లోకం పోయింది కాదు, ఇదొక మిథ్య అనే విషయం వాడు గ్రహించాడు, అంతే అన్నాడు. లేదా మొత్తం లోకాన్ని అంతటా మూడో కనుతో మూడో కంటి మంటతో నాశనం చేసే శివుడు మరి కిరాతకుడు కాదా అని దేవుడిగా పూజిస్తున్నామే. చెయ్యాలంటే చేశాం. ఆయనకేం లేదు అందులో ప్రయోజనం కానీ కోరిక కానీ. ఆ వేదాంత తత్వం వంట పండించుకుంటే నువ్వేం చేసినా ఒకటే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అంత వేదాంత తత్వం వంట పట్టాక వాడు తప్పెందుకు చేస్తాడండి? మంచి చేస్తాడు లోకానికి. ఒకవేళ వాడి వల్ల ప్రమాదవశాత్తోనో శాపవశాత్తోనో అవతల వాడి కర్మవశాత్తోనో ఏదైనా జరిగినా వాడికి సంబంధం. మహానుభావులైన మహర్షులు దుర్వాసుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు లాంటి వాళ్ళు శాపాలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకేం ఉండదు లోపల, అవతల వాడి కర్మ అది. వీడి శాపం ఇవ్వకపోతే వాడికి ఏదో జరగదు, అక్కడ జరగాలి కాబట్టి వీడు కోపం వచ్చింది అంతే. ఆ కోపం నాది కాదు అనుకోగలిగితే చాలు. మన జీవితాల్లోనైనా అంతే. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. ఇది ఏంటంటే సారాంశం. అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఏం జరిగినా అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఈ కర్తృత్వ భావన లేకుండా పోవాలి. అది విష్ణు సహస్రం చెప్పినప్పుడు తప్ప కలగలేదు ఆయనకి. అందుకోసం భీష్మ వధలో ఆయన ప్రయత్నం చేసినా కానీ కృష్ణుడు ఎత్తిన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. మనం కూడా ఆత్మసిద్ధి కోసం ప్రయత్నం చేయాలి తప్ప జీవితం ఏదో సుఖంగా గడిస్తే చాలు, పోయేటప్పుడు సుఖంగా పోతే చాలు, జ్ఞాపకాలు ఏవి మనస్సులో ఉండడానికి వీలు. ఇంకొక రహస్యం, ఇంత భీష్ముణ్ణి ఆయన మరణం ఆయన్నే అడిగి చంపడం ధర్మమేనా? అది బలహీనత కాదా? తర్వాత పాండవుల మీద వచ్చిన ఆరోపణలో ఇది ప్రధానమైంది. వీళ్ళు వీరులా అసలు వీళ్ళు. అది ఏ రకంగా ధర్మం అవుతుంది అంటే, ఎప్పుడూ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ శాశ్వతంగా పుస్తకంలో రాసి ఇది ఇంతే ఇది ఇంతే అన్నట్టుగా ఉండదండి. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. 9వ రోజు రాత్రి పాండవులు వెళ్ళి ధర్మరాజు నాయకత్వంలో కృష్ణుడు సహా వెళ్ళి భీష్ముడిని, అయ్యా మేము యుద్ధం చేస్తున్నాం, 10 రోజులైంది, ఏం తెమల్లా, ఏదో కొన్ని పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయి కానీ పెద్ద ఫైల్స్ బయటికి రాలా, మీ దాంట్లోనూ రాలా, మా దాంట్లోనూ రాలా. 10 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తే పాండవుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఎవరో తెలుసా? ఉత్తర కుమారుడు. ఆయన ఎంత ప్రధాన వీరుడో విరాట పర్వం చదివితే అర్థమవుతుంది. విరాటుడు కుమారుడైన ఉత్తరుడు ఒక్కడు మాత్రమే చనిపోయాడు భీష్ముడు చేతుల్లో, ఇంకొకైతే ప్రధాన సైనికుడు చేతుల్లో. అంతకుమించి పాండవ సైన్యంలో ఎవరూ పోలేదు. నువ్వు 10 రోజులు యుద్ధం చేసావు, ఎవరిని చంపలేదు. ప్రధానమైన వాళ్ళని తుక్కు దూగరా పక్కనెట్టవయ్యా, ప్రధానమైన వాళ్ళని ఎవరిని చంపలా, మేము ఎవరిని చంపలం, ఎందుకు ఈ యుద్ధం? నువ్వు నాయకుడివి, అందుకని కాస్త ఉపాయం ఏదో చెప్పవయ్యా అని కృష్ణుడే పంపించాడు పనిగట్టుకున్న ధర్మరాజుని అడగమని. ధర్మరాజు అక్కడికేనాడు, బాబా ఇది ధర్మమేనా అన్నాడు. పేకాడు ఆడడం ధర్మమేనా అన్నాడు. పట్టుకున్నాడు ఆయన గట్టిగా.
ప్యాకెట్ ఆడడం ధర్మమేనా? తమ్ముళ్ళని ప్యాకెట్లో పెట్టడం ధర్మమేనా? పెళ్ళాన్ని ప్యాకెట్లో పెట్టడం ధర్మమేనా? అది ధర్మం అయినప్పుడు ఇది ధర్మమే. పద బస్సు ఎక్కి ముందు టికెట్ కొనుక్కోవాలని. అది చేసే పనులు చేసేసి తర్వాత ధర్మమేనా అంటే ఎలాగండి? ఆ పరిణామాలు వచ్చినప్పుడు ఏది ధర్మమో అది చేయాలి. మట్ల చేసేసి నేను జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే మరి చేసే ముందు నిర్ణయించుకోవాలి. అక్కడ నీకు ఇష్టం లేదంటే అలాగా మూసేవాడిని మూసేస్తారు. చేసే ముందు నిర్ణయించుకో. చేసేవన్నీ చేసేసి ఇప్పుడేమో అది ధర్మమా? ఇది నేను యుద్ధనీతి ఒక్కటి పాటిస్తే అసలు నీతి ఏమైంది? యుద్ధనీతి ఒక్కటేరా. అందుకని కౌరవుల మీద పాండవుల మీద ఉండే ప్రధాన ఆరోపణలు అంటే యుద్ధనీతి గురించి, అసలు నీతి గురించి కాదు. అసలు నీతి లేని వాళ్ళని చంపడానికి యుద్ధనీతి పాటించవలసిన అవసరం లేదు అని భారతం చెబుతోంది. ఇది ధర్మ సూక్ష్మం, ఇది ధర్మ సూక్ష్మం. కలియుగంలో ఇదే ధర్మం. అవతలవాడు దుర్మార్గుడైతే దుర్మార్గుడిని చంపడానికి దుర్మార్గపు వ్యూహాలే రచించవలసి ఉంటుంది. ఉగ్రవాదుల్ని దా బాబు నిన్ను చంపుతా అంటే ఎవడు రాడమ్మ, చాటి నుంచే వేసేయాలి. వాడు చాటి నుంచే వేస్తాడు జనాన్ని. మనము అంతే, ప్రభుత్వమైనా అంతే. కనిపించిన వాడిని కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసేవలసిందే. దాని మీద విచారణలు ఉండకూడదు. ఇంకా ఉంటే బోర్డు గొడవలు అవుతాయి. ఏం చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు. దానికి భారతం స్పష్టమైన సమాధానం చెప్పింది. అందుకనే భీష్ముడు ఎందుకు వెళ్ళారు అంటే పైగా వీళ్ళు వెళ్ళలేదండి. అందులో భీష్ముడే ప్రేరేపించాడు ఆ విషయానికి. 9వ రోజు యుద్ధం మూల భారతంలో ఉన్నది చదివితే శ్రీకృష్ణుడు కూడా చక్రమెత్తి వెనక్కి వచ్చేశాక ఆయన భీష్ముడు తన రథాన్ని ధర్మరాజు దగ్గరికి పోనీయమంటాడు. సమీపంగా చంపడానికి కాదు, చెవిలో చెప్పడానికి. అప్పుడు మరి బ్లూటూత్ ఇవన్నీ ఇయర్ బ్యాండ్స్ ఇవన్నీ లేవు కదా. అందుకని ధర్మరాజు దగ్గరికి పోనీ అంటాడు. ధర్మరాజు దగ్గరగా రథం వెళ్ళేసరికి ఆయన వణుకుతున్నాడు, వేసేస్తాడేమో కొంప తీశాను. వచ్చి గో చెవిలో నోరు పెట్టి ఏంటిది సంత, ఆ సెకండ్ని ముందెట్టుకోండి, ఏమి సంత ఇది, నా మాట విను, వేసే అర్జునుడికి చెప్పు, నువ్వు వేయలేవులే చెప్పు, ఉన్నాడు కదా నా కోసం పుట్టాడు వాడు, నా కర్మ, వాడిని పెట్టుకోండి ముందు, అర్జునుడి వెనకాల నుంచి ఏమో నేనే చెబుతున్నాను కదా చేసేయండి అన్నాడు. ఈ మాట ధర్మరాజు రాత్రి శిబిరంలో చెప్పాక మాత్రమే కృష్ణ పరమాత్మ మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రేరేపించారో మీరే నిర్ణయించండి. అన్నీ దొరికాడు కదా అని కృష్ణ పరమాత్మ మీరు తోసేద్దండి. మేమంతా కృష్ణుడు ఏజెంట్లం, ప్రవచనకర్తలం, మేము ఒప్పుకోం. మాకు దేవుడు చాలా ముఖ్యం, దేవుడిని అంటే మేము ఊరుకోం. ధర్మరాజును దుర్యోధనుడు ఎవరిని అనుకున్నా పర్వాలేదు, రాముడు కృష్ణుడు అంటే మేము ఊరుకోం. సమాధానాలు మా దగ్గర సిద్ధంగా ఉంటాయి, గ్రంథాలు చదివాం కాబట్టి. కృష్ణుడు ప్రేరేపించలేదు పనికి. ధర్మరాజు వచ్చి నాకు భీష్ముడు ఇలా చెప్పాడు అని, మరి బాబా ఇంకేంటే మన పంట పండిందిలే అన్నాడు. ఆయనే చెప్పాడు కదా. అంటే ఇంకో మార్గం లేదు. ఎప్పుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇంకో మార్గం లేనప్పుడు ఏది మార్గమో అదే ధర్మం, అది దుర్మార్గమైనా సరే. ఇంకో మార్గం లేదు అక్కడ. విపరీతంగా తాగి తాగి కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తున్న చివరి కన్న కూతురును కూడా తాగిన స్థితిలో మానభంగానికి పూనుకునేటువంటి భర్తని భార్య చంపినట్టుగా పేపర్లో వచ్చిందండి. దాన్ని ఎలా ధర్మం అంటారండి మీరు? ఆవిడ ఏం చేయమంటారు చెప్పండి? జీవితం అంతా నాశనం చేసుకోమంటారా? శనిగాడు పోతే శని పోతున్న వేసేసింది అంతే. దీన్ని ధర్మ సూక్ష్మం అంటారు. శనిదురిపోయింది. అందుకే వితంతువుల్ని భర్త పోతే కూర్చోబెట్టి ఏమిటో 10వ రోజు వరకు నండి అందరూ కలుస్తూ ఉంటారు, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. 10వ రోజు అయితే అందరూ ఒక్కసారే కలుస్తారు, ఏదో బ్యాండ్మేళంలాగా. అలా కలవకూడదమ్మా, చాలా తప్పది, చాలా తప్పది. మీకోసం ఏడవాలి ఆవిడ. నాకు అర్థం కాదు, ఒకవేళ సంతోషంగా ఉందేమో, మనకెందుకని గొడవ? నిజాలు చెబితే అలాగే ఉంటాయమ్మా. నేను నా కళ్ళతో చూశా. బతుకున్నంతకాలం మగాళ్ళ చేతుల్లో నానా యాతన పడ్డారని జబ్బల పట్టుకు విసిరేశారండి బయటికి, మా కళ్ళతో మేము చూసాం. అటువంటి మొగుడు పోతే సంతోషించకపోతే ఏడుస్తారండి ఇక్కడ. వాళ్ళ జీవితాంతం పడమంటారు మీరు? ఇప్పుడు నటించాలి. ఈవిడ వచ్చిన వాళ్ళ కోసం దుఃఖాన్ని నటించాలి. ఏమిటోనమ్మా చెప్పకుండా పోయారు, చెప్పకపోబట్టే పోయాడు. నీకు చెప్పి అనుమతి తీసుకుని పోతాడు ఇక్కడ. ఏదో అంటారు వాళ్ళు. అక్కడ ఎప్పుడూ మనం మానవత్వంతో ప్రవర్తించాలండి భర్త పోయిన స్త్రీల పట్ల. వాళ్ళు అప్పటికే బాధపడుతున్నారు. మనం వెళ్దాం, 2 మాటలు చెబుదాం, వచ్చేద్దాం అంతే. ఇక ఊరికే అక్కడ కూర్చొని నీకేమన్నా ఇచ్చాడా, ఇంకెందుకే గొడవ? ఇన్ని పలకరింపులు వద్దండి. దానికోసం శుక్రవారం, మంగళవారం, అమావాస్య, ఇంతకంటే అమానుషం లేదండి. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా. 10 రోజులలోగా ఎప్పుడు వెళ్ళినా వెళ్ళొచ్చు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దయచేసి ఆవిడ్ని పలకరించడానికి వెళ్తే మీ ఇంట్లో ఏదో జరుగుతుంది అనుకోకుండా తుంటి మీద కొడితే మూతిపళ్ళు రాలేంటారు. దానికి దీనికి సంబంధం లేదు. పైగా మా ఇంట్లో ఉపనయనం అయిందండి, మా ఇంట్లో పెళ్ళి, పొద్దున్న పెళ్లి చేసి సాయంత్రం శవం మోయించండి. శాస్త్రం అంగీకరించిన మాట, శాస్త్రం అంగీకరించిన మాట. కోడలు నీళ్ళు వేసుకుంది, నువ్వు నీళ్ళు వేసుకుని నువ్వు పాలు వేసుకో. ఇక్కడ
వంక పెట్టి మానేయడం అండి. ఇవాళ మొత్తం పెద్ద యాతన అయిపోతుంది. విశాఖపట్నంలోనూ హైదరాబాదులో కాదండి సమస్య, పల్లెటూళ్ళు వెళ్ళండి మీకు తెలుస్తుంది. ఆ కులం వాళ్ళే రావాలి, బంధువులే రావాలి, మొయ్యాలి, ఎవడు రాడు, అందరూ తలో వంకే పెడతారు. మా అబ్బాయికి పెళ్లి చేసి ఇంకా ఏడాది అవ్వలేదండి, అబ్బా వాళ్ళు విడిపోయారు 6 నెలల క్రితమే, నీకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు ఈవేళ మా విడాకులు, రేపు విడాకులు ఇక్కడ. ఇదో వంక ఎగ్గొట్టడానికి. సాటి కులం వాళ్ళు, బంధువులు, మిత్రులు, మన మనుషులమా? పైగా శాస్త్రం ఏం చెప్పింది అంటే, దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. పేదవాడికి దానం చేయి, పేదవాడికి చేసిన దానం. ఉన్నవాడికి మన బంధువుగా దానం మళ్ళీ ఇవ్వడం కాదు, వాడి మెచ్చు కోసం ఇవ్వడం కాదు. ఇక్కడ పేదవాడికి చేసిన దానం. శూన్యలింగస్య పూజనం, కొత్త ఆలయాలు కట్టడం కాదు. శివలింగాలు కొన్ని చోట్ల అపశకునంగా భావించి మారుమూల పడేస్తారు, అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేయని చెప్పాడు. ఆ దేవాలయం బాగు చేయించు, జీర్ణోద్ధరణ చేయి, అక్కడ పూజ చేయి. శూన్యలింగస్య పూజనం అంటే ఎవరూ లేని శివలింగం దగ్గరికి వెళ్ళి పూజ చేయి. అందరూ వదిలేసింది, ఊరు బయట పారేస్తారు, దానికి చేయమని చెప్పింది శాస్త్రం. మనకు అర్థమే చేస్తే కదా, అందరూ వెళ్ళే చోటుగా మనం పెడుతూ ఉంటాం. అందుకే అవినీతి పెరుగుతుంది. పేదవాడికి చేసిన దానం, శూన్యలింగానికి చేసిన పూజ, అనాథ ప్రేతానికి చేసిన అంత్య సంస్కారం, ఈ 3 అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పారు. అనాథలో మన బంధువులు పిలిస్తే వెళ్ళమండి, మన రోడ్డు మీద శవాన్ని దహనం చేయండి మా పుణ్యం వస్తుందని చెబుతుంటే, మన బంధువులు పిలిస్తే వెళ్ళం. ఏదో వంక చెప్పేస్తాం. ఎక్కడ మన ఇంట్లో పెళ్లి చేసి 4 రోజులైతే దహనం చేయకూడదా? కొంపలంటుకుపోతాయా? స్నానం చేస్తారండి, అంతకంటే ఉంది. అంటే అశుభం ఏదో చూసినా వెళ్ళినా మాట్లాడినా మనకేదో వచ్చేస్తుంది. మనం ఎంత స్వార్థం అంటే ఇప్పటికే వాళ్ళకి ఏదో వచ్చింది, వాళ్ళు మన బంధువులు, మిత్రులు. లేకపోతే వెళ్ళం కదా, ఊళ్ళో వాళ్ళందరినీ మనం పలకరించం కదా. ఆ మాత్రం పలకరింపు కూడా మనకి 100 సెంటిమెంట్లు. ఇక్కడ ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. మొత్తం దహన ప్రక్రియ, కర్మకాండల ప్రక్రియ అంతా బ్యాక్టీరియా కోసం పెట్టిందమ్మా. అందులో సెంటిమెంట్లు పెట్టకండి దయచేసి. మైల పట్టడం కానీ, వదలడం కానీ, 10వ రోజు నీళ్లు వదలడం కానీ, అంత బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడం కోసం చేసిన పని. వైజ్ఞానికంగా చెప్పాలంటే ఒక్కటే మాట, దగ్గర వాళ్ళకి ఎక్కువ రోజుల మేళ, దూరం వాళ్ళకి తక్కువ రోజుల మేళ. ఎందుకంటే దగ్గర ఉండేవాడు దగ్గర వాళ్ళు. పెద్ద కొడుకు కాకపోతే ఎవరు ఉంటారండి? తండ్రి పోతే అల్లుడు ఉంటాడా? అల్లుడికి 3 రోజులు పెట్టారు, పెద్ద కొడుకు 10 రోజులు పెట్టారు. ఉద్దేశం అది. పెద్ద కొడుకు భార్యకి ఎందుకు పెట్టారు? ఆయన ఉంటే ఇవిడు ఉండద్దా? అందుకే నిత్యం శవం దగ్గర ఉన్నారు. 10 రోజులు కర్మకాండ చెయ్యాలి. వాళ్ళకి మైలు లేకపోతే అలా, వాళ్ళని నువ్వు ముట్టుకుంటానంటే అలాగా. బ్యాక్టీరియా మృతదేహం దగ్గర ఉన్నారు, శవం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదో కర్మకాండ చేశారు, అస్థికలు తీసుకుని వచ్చారు. ఇవన్నీ వాళ్ళని అంటుకుని ఉంటాయి, అవి నీకు కూడా అంటుకుంటాయి. అంటుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పలేము, అంటుకోవచ్చు. అందులో చిన్నపిల్లలను దూరంగా ఉంచం. ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్, చాలా సున్నితమైన మనుషులు. ఇంత శాస్త్రం స్పష్టంగా ఉంటే దాన్ని ఏదో కీడు మేలు అని పెడతారేమిటండి? నాకు అర్థం కాదు. ఇది బ్యాక్టీరియా, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అది దాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి వైద్యుల సలహా మేరకు. ఇంత సెంటిమెంట్ తీసుకుని దానివల్ల ఏదో అయిపోతుంది అని లేదండి. మేము మొన్ననే తాంబూలాలు పుచ్చుకుంటే ఏమైందమ్మా? వెళ్ళాలి అక్కడ, ఆ బాధ్యత చేయాలి. తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకో. ఇక్కడ అసలు నిజంగానే శుభకార్యాలకు హాజరవడం కంటే దుఃఖం వచ్చినప్పుడు హాజరై ఓదార్చేవాడే మనిషి. మనం మనుషులుగా ఉండాలి. పెళ్ళికి మనం వెళ్ళకపోతే 100 మంది ఎడతారమ్మా, ఊళ్ళో వాళ్ళు వస్తారు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ఎడతారండి మనం వెళ్ళకపోతే? ఇంత చెబుతోంది మన శాస్త్రం స్పష్టంగా. అందుకని భీష్మవధలో రహస్యం ఏమిటి అంటే, ధర్మసూక్ష్మం ఏమిటి అంటే, స్పష్టంగా భీష్ముడే అవకాశం ఇచ్చాడు, నన్ను పంపించేయండి అయ్యా, నాకు ఎందుకు ఈ బాధ అని విఆర్ఎస్ అంటారు దీన్నే, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్. పడుకోబెట్టేది, నేను పడుకుంటాను కదా, నాకు ఎందుకు వచ్చింది? విష్ణు సహస్రం చదువుకుంటున్నాను, ఎందుకు ఇది? నేను గెలవాలని లేదు, మిమ్మల్ని చంపాలని లేదు, ఎందుకు వచ్చిన యుద్ధం ఇది? కర్ర వెరగదు, పాము చావదు అని ధర్మరాజును అడిగితే, ధర్మరాజు అప్పటికే సందేహించి కృష్ణుడికి చెబితే, ఇది ఇంతే, ఇంకో రకంగా మీరు చేయడానికి వీళ్ళు. ద్రౌపది వివాహం విషయంలో నేను వ్యాసుడు చెబితే విన్నారా లేదా? కొన్ని జన్మాంతర కర్మలు అలాగే ఉంటాయా. ఆయన సెకండ్ కారణంగా పతనం అవుతాడు, చనిపోడు. సెకండే కూడా ఆయన్ని చంపడానికి కేవలం అదొక కారణం. ఎందుకంటే అది జన్మాంతర కక్షలు, ఆయన వాటిని ఆమోదించాడు. ఎందుకంటే ఆ కర్మను అనుభవించదలుచుకున్నాడు ఆయన. మళ్ళీ ఇంకో జన్మకు ఆ ఫలాన్ని పెట్టుకోదలుచుకోవాలి జ్ఞాని. అందుకని నేను కూడా ఆయన చంపాలా, మీరు వదిలేయండి, ఆయన చేసి చేయించాలని నేను చేస్తా. అందుకే విష్ణు సహస్రం చెప్పేటప్పుడు అంటే ఆనుశాసనిక పర్వంలో గురించి మనం చెప్పుకోవాలి. ఒక మాట, విష్ణు సహస్రం చెప్పవలసి వస్తే ధర్మరాజు అడిగితే
భీష్ముడు వెంటనే అన్నాడు, విష్ణు సహస్రం నేను చెప్పడం ఏమిటి, భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని అని కృష్ణుడు ఉండగా, పరమాత్మ నీ నామాలు నేను చెప్పడం ఏమిటయ్యా, నువ్వే చెప్పు నేను వింటా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఎంత నిరాడంబరశీలో తెలుసా, ఏమాత్రం ప్రచారం కోరుకోను మనిషో తెలుసా. ఆయన ఏమన్నాడంటే, నాకు ఎప్పటికే బాగా పబ్లిసిటీ ఉందయ్యా, దేవుడు దేవుడు దేవుడని, నేను చెప్పాలా, నీ పేరు మీద ఒక స్తోత్రం శాశ్వతంగా యుగాంతరం నిలబడాలి భీష్మ, నువ్వు చెప్పమని అవకాశం ఇచ్చాడు. నాకు బోర్డు ప్రచారం ఉందయ్యా, కృష్ణుడు అంటే చాలా మొత్తం అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు, దండాలు పెడుతున్నారు, ఇక్కడ చాలే, నీకు ఉండాలి ప్రచారం, నీ జన్మంతా వృధా అయిపోతే అలాగే. భీష్ముడు అనగానే యుద్ధాలు ఈ గొడవలు కాదయ్యా, విష్ణు సహస్రం చెప్పింది భీష్ముడు అనేది నీకు ఉండాలి ఖచ్చితంగా, అందుకని నీ పేరు మీద ఉంటుంది, నువ్వే చెప్పమన్నాడు. ఇది భీష్మవధలో రహస్యం. ఇంకా ద్రోణవధ సంగతి చూద్దాం. ఆచార్యుడు సందేహం లేదు, అర్జునుడంటే అమిత ప్రేమ అసలే సందేహం లేదు, కానీ పక్షపాతి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇంకో రహస్యం చెబుతున్నా, భారతంలో అత్యుత్తమ పాత్ర అనేది లేదు, అతి నీచ పాత్ర అనేది కూడా లేదు, అన్ని కాంప్లెక్సిటీ మిశ్రమమే. మనుషులు ఎలాగైతే మంచి చెడ్డ కలిసిపోయి ఉంటారో భారతంలో పాత్రలన్నీ అలాగే ఉంటాయి. రామాయణంలో ఉత్తమ పాత్రలు అంటే 4-5 ఖచ్చితంగా చెప్పచ్చు మనం, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఇలాంటివి చెప్పచ్చు. రామాయణంలో ఒక్కటి కూడా, భారతంలో ఒక్కటి కూడా దొరకదు, భీష్ముడు సహా కృష్ణుడు సహా, అనుమానం ಇಲ್ಲ. ఆయనది వ్యూహాత్మకమైన ప్రవర్తన. మంచిగా చెడ్డ అంటే ఏం చేయమంటావు, పరిస్థితి అంతే. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, కొన్ని అలాగే ఉంటాయండి, తప్పది కానీ తప్పదది, చేయాల్సి వచ్చింది చేశారంతే. అందుకని భారతంలో వ్యాసుడు ఎక్కడా కూడా ఇది మీ జీవితంలో ఉన్న విషయమే అన్నాడు తప్ప, ఇది ఈ పాత్రను మీరు అనుసరించండి, ఈ పాత్రను మీరు వ్యతిరేకించండి అని వ్యాసుడు ఎక్కడ అభిప్రాయం చెప్పాల. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం మనం జీవించవలసిన ఆదర్శ జీవితం, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితం. తేడా అది ఈ మూడింటికి. భారతం మన నిజ జీవితం, భారతం ఈజ్ యువర్ డైలీ లైఫ్. మనుషులు ఎలా ఉంటారో, వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావో, సమాజం ఎలా ఉంటుందో, అంత కుళ్ళు, అంత కల్మషం, అంత మంచి, అంత ఔదార్యం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక అలగూర గంప. అందుకే ఇది మనకి 3 గ్రంథాల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది, కానీ మనం అదే అలగూర గంప. మనం పూర్తిగా జ్ఞానంతో ఉంటే భారతం వినం, అది గోల అంటాం, గోల ఇదంతా వద్దండి అంటాం, రామాయణం చెప్పమంటాం. పూర్తిగా నీశ్వరం అయితే అది దీని జోలికే రాలేం. ఆ మిశ్రమ శైలిలో ఉన్నాం కాబట్టి భారతం మనకు బాగా నచ్చుతుంది. మనమే కనపడతాం ఇందులో, ఒకడు దుర్యోధనుడు కనపడతాడు, ఒకడు భీష్ముడు కనపడతాడు, రకరకాలు కనపడతారు. ఒకే మనిషికి ఒకేసారి నేను ధర్మరాజులో ఉన్నానేంటి అనుకుంటాడు, ఇంకా సేపటి నేను దుర్యోధనుడు అయిపోయినట్టు అనుకుంటాడు, అయిపోయాడు వాడు. ఈ చెప్పింది నాకే వర్తిస్తుంది అనుకోండి అంటే అవుతుంది అక్కడ. అందుకే భారతం నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, మోడల్ లైఫ్, భాగవతం నో డౌట్ డివైన్ లైఫ్, అది దివ్య జీవితం. అదంతా సింబాలిజం, ప్రతీకాత్మకం. దాని మీద మాట్లాడితే తర్వాత చూద్దాం. ఆ ప్రతీకలు తెలిస్తే కానీ విషయం అర్థం కాదు. అది చారిత్రక విషయాల్లోకి వెళ్ళి పరిశీలించకూడదు, అది అటువంటిది, అది పురాణం. అది భాగవతం పురాణం, భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. తేడా ఉంది స్పష్టంగా. రామాయణం కావ్యం, పొయిట్రీ దాన్ని కూడా రామాయణం చదవద్దు, చాదస్తం పెట్టేస్తాడు దానికి నామాలు పెట్టేస్తాడు వరుస పెట్టి, కుదరదు. రామాయణం కవిత్వం, అది కావ్యం, రాసినవాడు మహాకవి వాల్మీకి. భారతం ఇతిహాసం, హిస్టరీ, చరిత్ర, ఇందులో కవిత్వం తక్కువ, వాస్తవాలు ఎక్కువ. భాగవతం అంటావా, అది పురాణం, అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది. ఏ కథని నువ్వు అలాగే తీసుకున్నావంటే మడిలో పడిపోయినట్టే లెక్క. దాని లోపలేముంది, ధ్వని ఏమిటి, అంతరార్థం ఏమిటి అని ఆలోచించాలి. ఎందుకంటే మనిషి 3వ దశలో 60 ఏళ్ళు దాటాక చదవాల్సింది భాగవతం. అప్పటికి కానీ అది కొంచెమైనా అర్థం కాదు, 60 దాటాలి. భారతం అర్థం కావడానికి 20 ఏళ్ళు చాలు, 60 ఏళ్ళు అక్కర్లా. రామాయణం అర్థం కావాలంటే 40 దాటాలి, భాగవతం అర్థం కావాలంటే 60 దాటాలి. ఉపనిషత్తు అర్థాలంటే మనిషే పోవాలి, లేకపోతే అర్థం కాదు, ఇంకో జన్మలో అర్థం కావాలంతే. సారాంశం అది. ద్రోణుడు మంచివాడు, గొప్ప గురువు, అర్జునుడు అంటే ప్రేమ, ఇవన్నీ మామూలు, కానీ పక్షపాతి. ఆయనకి అర్జునుడు కంటే కూడా పైకి చెప్పలేదు కానీ అశ్వత్థామ ఎక్కువ. పుత్ర ప్రేమ ద్రోణుడికి ఉన్నట్టుగా మరెవరికి లేదు. ధృతరాష్ట్రుడికి ఏ రకంగానూ తీసిపోడు. ధృతరాష్ట్రుడిని ఒక్కడనే అనక్కలేదు మనం, ద్రోణాచార్యుడికి కూడా పుత్ర ప్రేమ బాగా ఎక్కువ. ఎంత ప్రేమ అంటే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న విషయం, నేను మూల భారతంలో చదివి వ్యాస భారతంలో ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు అశ్వత్థామకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకునేవాటి విలువిద్యులు, అందరూ ఉండగా వీలు కాదు కదా. అందుకే నేను పొద్దున్నే నీళ్లు దండరాని శిష్యుల్ని పంపేవాట. ఓ గోళం అక్కడ పెట్టేవాట, పెద్ద గోళం, అది నింపాలి అని శిష్యుల్ని పంపేవాట. అందరికీనేమో కమండలాలు ఇచ్చేవాట, కమండలంలో పట్టిన నీళ్లు, అర్జునుడు సహా అందరికీ. మీరు ఆ కమండలంతో 100 కమండలాలు తేవాలి, మీ గోళం ఇంతవరకు నువ్వు నింపాలని చెప్పేవాడు.
వీడు ఆ గోళం వాడు చెప్పిన ప్రకారం నింపాలంటే కమండలంతోనే తెస్తే గంట పడుతుంది. అశ్వత్థామకి పెద్ద బింది ఇచ్చేవాట. అది పక్షపాతం, కనిపించిన పక్షపాతం. అశ్వత్థామకి పెద్ద బిందు ఇచ్చేవాడు, ఆయనకి ఇచ్చిన పాత్ర నింపడానికి బిందు ఇచ్చాడు. బిందె నీళ్లు సరిపోయేవి. ఆ మిగిలిన 45 నిమిషాల సమయంలో అశ్వత్థామను లోపలికి పిలిచి చెవిలో మంత్ర రహస్యాలు చెప్పేవాడు ఈ బ్రాహ్మణుడు పక్షపాతి. ఇంక సందేహం లేదు. అర్జునుడికి చెప్పకే అని కూడా చెప్పాడు వ్యాసభారతంలో. అర్జునుడి విద్య కారణంగా, అర్జునుడి ప్రతిభ కారణంగా అర్ధరాత్రి వేళ దీపాలు ఆరిపోతే నోట్లోకి ముద్ద పెడుతోంది కదా, బాణం మాత్రం చీకట్లో వెయ్యలేనా అని ఆలోచించి అభ్యాసం చేసిన అతను సునిశ్చిత ప్రజ్ఞ కారణంగా అర్జునుడిని ఇష్టపడ్డాడు తప్ప అతని హృదయం మాత్రం అశ్వత్థామ వైపే ఉంది. ఈ పక్షపాతమే ద్రోణుడి బతుకు నాశనం చేసి. అందుకని ద్రోణుడిని చంపడంలో కూడా అశ్వత్థామ ప్రధాన పాత్ర అయ్యాడు. పైగా ఈయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఉండాలి. సత్వగుణం, శాంతం, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం, వదిలేయడం, వాడి కర్మాన్ని వాడు పోతాడులే పర్వాలేదులే వదిలే, కక్ష పెంచుకోకూడదు. బ్రాహ్మణ స్వభావం కాదు. ఇవాటి సమాజంలో కూడా బ్రాహ్మణులు కాబట్టి ఊరుకున్నారంట. ఊరుకుంటామమ్మా, ఊరుకోవడమే మా నైజం. మీరందరూ కొట్టుకుని చావండి, మేము ఊరుకుంటాం. హాయి కొట్టుకుని చచ్చాక ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఊరుకున్నారని అనక్కర్లేదమ్మా. ఊరుకోవడం మా చేతకాంతనం కాదు, ఊరుకోవడం మా స్వభావం. మమ్మల్ని ఊరుకోమనే చెప్పింది శాస్త్రం. నీకు వేదాంతం తెలుసు కదా, వేదం చదివో శాస్త్రం చదివో కత్తి తీస్తావేటి? కత్తి తీయవలసిన వాడు నువ్వు కాదే. ద్రోణాచార్యుడు దాన్ని అతిక్రమించాడు. ఆయన సత్వగుణంలో ఉండవలసిన వాడు రజోగుణంలోకి వెళ్ళాడు. ఎక్కడో తెలిసా ద్రౌపదుడిని 2 ఆవులు అడిగాడు. 2 ఆవులు కాకపోతే 16,000 ఆవులు ఇస్తారు రాజులు, పెద్ద విషయం కాదు. అక్కడ ఆయన అడగకుండా సమయంలో అడిగాడు. ఆయన ఏదో మొత్తం భోగ విలాసాల్లో మునుగుండగా వెళ్ళి తలుపు కొడితే మండదేటండి. పైగా ఏమన్నాడు, నువ్వు క్లాస్మేట్ అంట. క్లాస్మేటో గడ్డిమేటో నాకు అనవసరం అన్నాడు. ఆయన రాజకీయం పెద్ద పదవిలో ఉన్నాడు. అక్కడ పదవిలో లేకముందు మన నాయకులు మన దగ్గరికి వచ్చి, ఒరే నీ ఇంట్లో టీ ఇప్పుడు మర్చిపోలేనరా, నేను సీఎం అయ్యాక నీ సంగతి చూస్తాడు, ఇంకో రకంగా చూస్తాడు. ఈ మాటలు నమ్మకూడదండి అంటారు అంతే. అలాగా ఆ పదవిలోకి వచ్చాక నిజానికి ఏదో మోసం చేయాలని కాదండి, వాళ్ళకి అవకాశం ఉండదు. ఆ బాధ్యతలు అక్కడ ఉంటాయి. ఇక్కడ నువ్వేం నన్ను ఇలా మొహంలో మొహాటి గుర్తుపట్టమంటే ఏం గుర్తుపడతాం? మేమే పట్టలేమండి. ఎక్కడ పడతారు వాళ్ళు? ఎక్కడ గుర్తుంటుందమ్మా? ఆలోచించండి. ఎన్ని సభలు, ఎన్ని తిరుగుళ్ళు తిరుగుతున్నాం. ఇంత చేస్తే నేను గుర్తురాడదు. మీకు నీ గుర్తు ఏంటంటే విజయవాడలో 92లో మిమ్మల్ని రైలు ఎక్కించా. అబ్బా ఎంత దగ్గర! 92 సంచి పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను సంచితం పాపకర్మలా గుర్తుపెట్టుకోవాలి. నేను మనిషికి గుర్తింపు కాంక్ష ఇంత ఉంటుందని, ఇది వదులుకుంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. మిమ్మల్ని ఎందుకు ఎవరైనా గుర్తుపట్టాలి? అసలు నన్నైనా ఎవరైనా ఎందుకు గుర్తుపట్టకపోతే చెప్పండి పేరు. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తారు విచిత్రంగా, హలో హలో, ఎంతకీ సాగడం అంటే హలో అనగానే అయ్యి బాబు నువ్వా రాంబాబు అనాలి. నేను ఇక్కడ నాకు గుర్తు రాలేదు, ఏం చేయమంటావు? ఇదో పెద్ద పరీక్ష నాకు. ఏమన్నా అంటే మీకు ధారణ ఎక్కువ కాదు, ఈ దిక్కుమాలిన పనికే ధారణ. 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించడానికి దాని ఉడికి ఈ మొహాలని గుర్తుపెట్టుకోవడానికి కాదు ఇక్కడ ఈ సంకటి. ఏదో అంత ముఖ్యమైన ఘట్టమా? నువ్వు నా సంచి మోస్తే ఎవడమేమన్నా నేనే మోసుకునేవాడిని. అబ్బాయి ప్రతిదీ మనకు ఒక గొప్ప గుర్తింపు, ఒక గౌరవం. ఆయన వస్తే మా ఇంటికి వస్తారు, నాకే ఫోన్ చేస్తారు. ఈ పెద్ద గొడవ ఇక్కడ. చేయకపోతే కోపాలు. నేను అందుకే ఎవరు మొహమాట పడకుండా, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఏ ఊరు వెళ్ళినా నేను కార్యకర్తలకి తప్ప ఎవ్వరికీ ఫోన్ చెయ్యను. అనుమానమే లేదా విషయం. అంతకుముందు కార్యక్రమం పెట్టినా సరే నేను చెయ్యను. రేపు 10వ తారీఖు మళ్ళీ వస్తాను. నాగబాబు గారికి నేను ఫోన్ చేయను, ఆయన చేసుకోవలసిందే. నేను పెట్టానే సత్కారం చేసి కుదరదు అక్కడ. అలా అనడు కాబట్టే వాళ్ళని నేను ప్రేమిస్తాను. డిఎస్పి వర్మ గారు, నాగబాబు వీళ్ళని ఎందుకు నేను ఇష్టపడతాను? వాళ్ళు ఎప్పుడు అలా అనలేదు నాతో. మీరు వచ్చారండి మాకు చెప్పలేదండి, కుదరదు. వాళ్ళే వస్తారు అంతే. లేకపోతే గురుగారికి కాళ్ళలేదు అనుకుంటారు అంతే. నా మాత్రం తెగిపోయే బంధం అయితే దాన్ని స్నేహం అనరు. ఈ అహంకారం పెంచుకున్న ద్రోణుడు ఏం చేశాడు అంటే 2 ఆవుల కథని 20 లక్షల మంది చచ్చిపోయే యుద్ధం వరకు తీసుకెళ్ళాడమ్మా. ఒక బ్రాహ్మణుడు చేయవలసిన పని కాదు ఇది. ఎక్కడో అక్కడ కక్షను వదిలేయాలి. ఇంకా కొనసాగించాడు. రాజుకి కక్ష ఉందంటే అది వేరే విజయం. వారు రజోగుణం ప్రధానంగా ఉంటారు, బ్రాహ్మణుడు సత్వగుణం ప్రధానంగా ఉంటాడు. కక్ష ఉండకూడదు. ఎప్పటికప్పుడు గాయత్రీ మంత్ర జపం ద్వారా ఆ కక్షని, రాగద్వేషాలను తొలగించుకోవాలి. లేకపోతే నువ్వు మంత్రజపం ఎందుకు చేస్తున్నట్టు? ఇక్కడ మనస్సులో ఉండే ఆలోచనలన్నీ తొలగించుకోమనే కదా మంత్రజపం చెప్పి. నువ్వు సత్వగుణంతోనే ఉండాలి. అది అవమానం కానీ ఏదైనా కానీ. మరీ ఇబ్బంది అయితే తప్ప బ్రాహ్మణుడు తిరగబడ్డానికి వీల్లేదండి, సర్దుకోమనే చెప్పారు.
అలా సర్దుకోవడం మానేసి ఆయన అయిపోయిన దాన్ని రెచ్చగొట్టేసుకుని ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం ఇప్పుడు మాట్లాడడం పోవడంలో కూడా ద్రౌపదుడు కూతురు కదా అన్నాడండి. ఏమనాలి ద్రౌపదుడి మీద కోపం, ద్రౌపదుడి మీద అంతేకాదు ఇంకో ఆశ్చర్యకరమైన మాట చెబుతా. ఎందుకు దుష్టజుమ్నుడు అడ్డంగా నరికేశాడు. 15వ రోజు యుద్ధానికి ఎడుతుంటే ద్రోణాచార్యుడు యుద్ధం 5 రోజులు చేశాడు. 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు కదా. 15వ రోజు యుద్ధం మొదలవుతుంటే దుర్యోధనుడు మామూలుగానే ఈయన దగ్గరికి కూడా రోజు రాత్రి రావడం, నువ్వు కోవట్టు మామూలు పాటే, పాత సీడి, పాడిందే పాడరా పాచిపడ్డదా సరే పాడడమే అలాగా. ఆయనకి అందరి మీద అనుమానాలే, కర్ణుడి మీద తప్ప. అంటుంటే 4 రోజులు పట్టాడండి ఈ బ్రాహ్మడు. 15వ రోజు పొద్దున్న కూడా దుర్యోధనుడు వచ్చి, గురువర్య 5 రోజులు బట్టి మీరున్నారు, ఆ ధనుర్విద్యలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, పరశురాముడికి శిష్యులు మీరు, ఇంతవరకు పాండవుల్లో ఒక్కడు కూడా చావలేదు అంటే మీ ధనురాచార్యత్వం దేనికి అనడండి. ఎంత అవమానకరమైన శిష్యుడు గురువుని అనొచ్చా మాట. చదువుకున్నాడు కదా అక్కడ, ఎంత రాజైతే మాత్రం. పైగా ఆయన సర్వసైన్యాధ్యక్షుడు కదా, ప్రధానమంత్రి సైన్యాధ్యక్షుడిని అనుమానిస్తే ఆయన యుద్ధం చేస్తాడా? అలా చేశాడు దుర్యోధనుడు. వాడు స్వార్థం కోసం, వాడు అహంకారం కోసం. ఆ మాటకి ద్రోణాచార్యులకి విరక్తి వచ్చింది. భీష్ముడికి వచ్చినట్టే. 15వ రోజు పొద్దున్న ఆయన దుర్యోధనుడిని పిలిచాడు. వ్యాసభారతంలో ఉంటుంది ఈ విషయం. కవిత్రయ భారతంలో చాలా భాగం వదిలేశారమ్మా. ఎందుకంటే వ్యాసుడు 1700 శ్లోకాల భారతం రాస్తే కవిత్రయం వారు నన్నయ, తెక్కన, ఎర్రాప్రగడ కలిపి మొత్తం రాసినవి 21,697 పద్యగద్యాలు. నేను పక్కా అంకె చెబుతాను. వారిది 1,700, వీరిది 21,697, అంటే 5వ వంతు. అంటే వారు ప్రధానంగా కవిత్వం ఆంధ్రదేశం, పైగా భారతం జరిగిన తర్వాత 5,000 ఏళ్లకి రాస్తున్నారు. అక్కడ ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం రాశారు నన్నయ్య, అంటే 4,000 ఏళ్లకి. భారతం జరిగాక 4,000 ఏళ్లకి రాస్తున్నారు. 4,000 ఏళ్ల తర్వాత ఆ కథని రాజమండ్రి జనానికి, విశాఖపట్నం జనానికి అందించాలంటే ఎలా అందించాలో అలాగే అందించాలి. అన్నీ ఎందుకు? అందుకే వాడు వదిలేసి. అందుకని మనకి వాస్తవంగా జరిగిందా లేదా అంటే వ్యాసభారతం చదవాలి తప్ప కవిత్రయ భారతాన్ని బట్టిను జానపద భారతాన్ని బట్టి నిర్ధారణకి రాకూడదు. వ్యాసభారతంలో ఉన్న విషయం ఏంటంటే 15వ రోజు పొద్దున ద్రోణాచార్యులు బయలుదేరుతూ యుద్ధానికి దుర్యోధనుడు ఈ మాటలంటే, దుర్యోధన నువ్వు ఇంకా అనే అవసరం రేపు రాత్రి రాదయ్యా అన్నాడు ఆయన. అదేమిటన్నాడు, నాకు లోపల గంట కొట్టేస్తోంది, నేను తిరిగి రాను. ఆయన కొట్టేస్తోంది గంట, నేను తిరిగి రాను, బహుశా ఈవేళ అయిపోవచ్చు. ఏమంటే ఆ మాట గురువు నోట రాగానే శిష్యుడు అన్నవాడు ఏం చేయాలండి అసలు? అయ్యా అంత మాట అనకండి, అంత మాట అనకండి. అబ్బే ఏం లేదమ్మా, వాడు నిస్సంకోచంగా అలా కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా, అది వేరే విషయం అండి. మీరు ఈరోజు పాండవులను ఒకడైనా చెప్పాలి కనీసం అని టార్గెట్ పెట్టాడు వాడు. మా ఆవిడ పురుడు పోసుకుంటోందండి, ప్రసవమా మరణమా అన్న స్థితిలో ఉంది, నాకు సెలవిప్పించండి అని రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే మగాడు అడిగితే నీ టార్గెట్ రీచ్ అయ్యాక నువ్వు భార్య దగ్గరికి వెళ్ళమంటే ఎంత అన్యాయం అంటే అది, ఎంత అన్యాయం అది. నీ టార్గెట్ పెడతావా ఇక్కడ? నువ్వు టార్గెట్ నీ టార్గెట్ ఎప్పటికీ భార్య కంటే ఎక్కువ నీ టార్గెట్. మానవత్వం మరిచి మనం సంస్థను నడిపితే ఎలాగండి? మరి ఏదైనా పేరు వస్తేనేమో మేనేజ్మెంట్గా, శ్రమేమో ఉపాధ్యాయులదా, వాళ్ళ కనీసం విశ్రాంతి కూడా ఉండదా? పైగా ఎవరితోనో పోల్చడం, వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పెట్టారు అంటే ఇంకా ఎక్కువ దుర్మార్గులను చూపిస్తాం అన్నమాట. సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ మానవత్వంతో ప్రవర్తించాలి, దుర్యోధనుల్లా ప్రవర్తించకూడదు. అందుకోసం ఈ ప్రవచనం. లేకపోతే ఇంత వివరంగా చెప్పాల్సిన పనేం లేదు. నాకు ఎప్పటికీ నడుస్తుంది ఈ దుర్మార్గం. నా ప్రయోజనాలు నాకు ముఖ్యం, నీ బతుకేమైపోయినా సరే. గురువు అంతడు వాడు, విద్య నేర్పినవాడు, 5 రోజులు 15 రోజుల పాటు యుద్ధం చేసినవాడు, నేను పోతానయ్యా అంటే కనీసం సంతాపమైనా ప్రకటించవా? ఇదేమి నాయకత్వం? అది సరేనండి, మీరు పాండవుల్లో ఒక్కడైనా చంపాలండి, ముఖ్యంగా అర్జునుడు, వీడు భయపడి చచ్చేది వాడికే. ఆ మాటకి ఆయనకి మండిపోయిందండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు కనీసం నా బతుకు గురించి ఆలోచించట్లేదు, అర్జునుడిని చంపమని టార్గెట్ పెడుతున్నాడు ఇక్కడ అన్నప్పుడు ఏమన్నా అంటే ఇక వీడు మారడరా, ఎలక తోక ఇచ్చి ఏడాది ఊతికినా ఎలకే కానీ వేమన్న గారు చెప్పినట్టే ఇక వీడు మారడు, మనమే మారాలని. పోన్లే దుర్యోధన, అర్జునుడే పోతాడో నేను పోతానో కాలం నిర్ణయిస్తుంది, సాయంత్రం 6 గంటలకు నీకు వార్త తెలుస్తుందయ్యా అని కూడా అంటూ ఈ బ్రాహ్మడు విచిత్రంగా దుర్యోధనుడిని పిలిచి, ఒకవేళ నేను చనిపోతే మా అశ్వత్థామని పిలిచి నేను చెప్పిన మాటగా ఓ మాట చెప్పమన్నాడు. ఎవడి మనస్సులో ఎన్ని ద్వేషాలు ఉంటాయో చూడండి. ఏమిటండి చెబుతానన్నాడు వాడు. అప్పుడు ఏం చెప్పాలి? విశాఖపట్నం దగ్గర ఎక్కడో 20 కిలోమీటర్ల తర్వాత సైటు కొన్నాను, అది వాడి పేరుంది, వాడికి చెప్పమని చెప్పాలి. అటువంటిది ఏమైనా ఉంటే కదా చెప్పాలి. వాడికి తెలియదు ఎప్పటికీ మా అబ్బాయికి వాడి పేరు పెట్టాను, బినామీ వాడి పేరెట్టాను నేను.
అది చెప్పలేదండి. అంత రహస్యమైన చెప్పింది ఏంటంటే ఈ బ్రాహ్మడు ఆ సమయంలో తాను చనిపోతానని తెలిసినప్పుడు కూడా నేను పోతాను కానీ ద్రౌపదుడు సహా ద్రౌపదుడు సైన్యంలో ఒక్కడు కూడా మిగలద్దని చెప్పు, అదే నా ఆశయం అన్నాడు. అంత కక్ష అవసరమమ్మా? ఇప్పుడు ఆలోచించండి, ద్రోణాచార్యులు ఎటువంటి వాడో, ఏకలవ్యుడు వేలు ఎందుకు తగ్గొచ్చాడు. ఇంత దుర్మార్గంగా చివరి సమయంలో కూడా ప్రవర్తించిన పక్షపాత గురువు ఏకలవ్యుడు వేలు కూర్చోడంటే నేను ఆశ్చర్యపోయాను. ఈయనలో ఈ అసూయ ద్వేషం మొదటి నుంచి ఉన్నాయి, అవి పెరిగాయి బాగానే అక్కడ. అందుకే ఆయన ఏమో అర్జునుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు తన కక్ష కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ద్రౌపదుణ్ణి, వాడి కొడుకుల్ని, అన్నదమ్ముల్ని ఒక్కడిని కూడా బతకనివద్దని మా అశ్వత్థామకి చెప్పు. ఇప్పుడు ఇది కర్మకాండ కంటే గైలో పెట్టే శ్రాద్ధం కంటే ముఖ్యమైన విషయమా? పోనీ గైకెళ్ళి శ్రాద్ధం పెట్టమని చెప్పచ్చు కదా. అంతకంటే ఇది ముఖ్యమా? మనుషుల కక్షలు, రాగద్వేషాలు ఇంత దారుణంగా ఉంటాయి. ఇది భారతం, అందుకే దీన్ని నిజ జీవితం అన్నారు. ఇటువంటి ద్రోణాచార్యులని అడ్డంగా దృష్టజుమ్నుడు జుట్టు పట్టుకుని నరికేయకపోతే గౌరవిస్తాడా? అది కూడా అబద్ధం ఆడవలసి వస్తే ఆయన పుత్రప్రేమ ఇంత ఉంది కాబట్టి ఆయన కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువా, ఎవరిని ఎలా వెంపాలో అలాగే చంపాలి. ధర్మరాజే చెప్పిన మాట ఆయన పాపం మర్చిపోయాడు. కానీ యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యస్స ధర్మః. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం స ధర్మః. మాయాచారో మాయయా వారణీయః సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. అరణ్య పర్వంలో ధర్మరాజే చెప్పిన మాట ఇది, ఆయనే మర్చిపోతే ఎలాగా? మనకు కూడా ఇది గుణపాఠమే. యస్మిన్ యథావర్తితే యో మనుష్యః, ఏ మనిషి నీతో ఎలా ప్రవర్తించాడో తస్మిన్ తథావర్తితవ్యం, అతనితో నువ్వు అలాగే ప్రవర్తించు. అబద్ధాలు ఆడేవాడిని అబద్ధాలతోనే దారికి తీసుకురా, వాడికి నువ్వు మాయమాటలు అంతకంటే ఎక్కువ చెప్పే. ఎవడైనా మేము చిట్ ఫండ్ కంపెనీ పెట్టామండి, మీ గురువుగారు చేరారండి, మీ బంధువులు చేరారండి, వాళ్ళు చేరారండి, వీళ్ళు చేరారండి అంటే నేను మొత్తం అన్నీ మునిగిపోయి ఉన్నానయా, ముందు నీ చిట్ ఫండ్ కంపెనీ నుంచి 10 లక్షలు నాకు భారీ, తర్వాత చేరతానని చెప్పు అంతే. అంతేగాని వాళ్ళు వీళ్ళు చేరారని నమ్మేకుండా నేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయానయా, చాలా ఇబ్బందుల్లో ఉన్న, ఒక్క 10 లక్షల ముందు నీ చెట్టు తౌడు తర్వాత చూద్దాం అని చెప్పాలి. ఇదే మాయ, వాడు పోతాడు అక్కడి నుంచి. అందుకని వాడు మాయలో మనం పడితే అలాగా రేపు 3 నెలలు అవగానే లేపేస్తాడు బోర్డు. ఇంకా మనం పోలీస్ స్టేషన్ కానీ పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళు పెట్టారు అందులో. అలాగే ఉంటుంది ఇది. మాయమాటలతో జయించాలంటే ఒక ఉపాయం ఉందండి. శాస్త్రం చెప్పక్కర్లేదమ్మా, మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. మహానుభావుడు, నేను స్మరించుకోవలసిన మనిషి ఈ సమయంలో, రేపు పత్రిక నడిపినటువంటి మహత్తర మనశ్శాస్త్రవేత్త సి నరసింహారావు గారు. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆయన సంస్మరణకు మొన్న నేను వెళదామనుకుని అది పొద్దున్న పెట్టారు, వెళ్ళలేకపోయాను. నిజంగా 24 ఏళ్ల వయస్సు నుంచి 34 ఏళ్ల వయస్సు వరకు 10 సంవత్సరాల పాటు రేపు పత్రిక ₹2 ఉండేదండి. విజయవాడ నుంచి నడిపేవాడు వాడు. ఆ మహానుభావుడు చాలా నిష్పక్షపాతంగా సైకో ఎనాలిసిస్ అంతా రాస్తాడు, విశ్లేషణ రాస్తాడు. అది నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు చదవబట్టే మనోవిశ్లేషణ నాకు అర్థమైంది. ఆ మహానుభావుడికి శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఆస్తికులు, నాస్తికులు, భక్తులు అవన్నీ వేరే విషయాలు, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఏ విషయంలో ఒప్పుకోవలసిన మనిషిని ఆ విషయంలో మనం ఒప్పుకోవలసిందే. అందరూ మనలాగే ఉండక్కర్లేదు. నేను నిజంగా 83 నుంచి 93 వరకు, 81 నుంచి 91 వరకు 10 సంవత్సరాల పాటు రేపు పత్రిక ₹2 రేటు ఉంటే ₹2 చొప్పున నెల తెప్పించి ఏడాదికి 12 కలిపి కుట్టి ఆ రకంగా 10 బైండింగులు ఎట్టి పెట్టుకున్నాను నా దగ్గర. అంత ఇష్టం నాకు ఆ పత్రిక అంటే. నిష్పక్షపాత మనోవిశ్లేషణ. ఆ మనోవిశ్లేషణాత్మక గ్రంథాలు చదవడం వల్ల నాకు రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఏవి చదివినా పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించడం అలవాటైంది. వారి గురుత్వానికి నమస్కారం. ఒక్కొక్కరి వల్ల ఒక్కో ప్రయోజనం పొందుతాం, మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. మన విషయాలు, మన భావజాలానికి వారి భావజాలం కలుస్తాం. అవన్నీ వేరే ఎవరితోనూ మనకు కలవదు. ఇక్కడ భార్యతో కలవట్ల, భర్తతో కలవట్ల, బయట వాళ్ళతో ఎలా కలుస్తుందండి? ఆ సిద్ధాంతాలు ముఖ్యం కాదు. ఇక్కడ మనం గౌరవించవలసిన గౌరవించడమే. ఆ మనస్తత్వం ప్రకారం చూస్తే ఇక్కడ సరిగ్గా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి, అసలు పుత్ర వ్యామోహం ఉంది. సరిగ్గా ధర్మరాజు చెప్పింది ఏమిటి? యస్మిన్ యథావర్తతే యో మనుష్య, ఎవరు మన పట్ల ఎలా ఉంటారో వారి పట్ల అలాగే ఉండాలి కదా. మాయాచారో మాయయా వారణీయక, మనల్ని మాయ చేసేవాడిని మనం మాయతోనే జయించాలి. సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక, మన పట్ల సాధువుగా మంచిగా ప్రవర్తించేవాడితో మనం సాధువుగా మంచిగానే పక్కాగా అంతా ఏమి వాడిని మోసం చేయకుండా మనం ఉండాలి. ఇలా ఉండాలంటే ఏం చేయాలో నరసింహారావు గారు చెప్పాడు ఒక పత్రికలో.
మీతో మాట్లాడుతున్న మనిషి కళ్ళల్లోకి చూడండి, మాటలు వింటూ కూర్చోకండి అన్నాడు ఆయన. ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ఆర్థిక సంబంధం ముఖ్యమైనవి, మామూలుగా పెచ్చాపాటి మాటలు కాదు, ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, మన చేత పెట్టుబడి పెట్టేది లేదా పెళ్లి సంబంధాలు, ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు వియ్యపురాలు ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు కదా, ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఖచ్చితంగా చాలా విషయాలు తెలిసిపోతాయి. మన వాళ్ళు చూడరండి, వాళ్ళు 2 చీరలు పెట్టి 2 గాజులు పెట్టేసరికి పడిపోతారు ఇక్కడ. అబ్బో ఆవిడ నిన్ను గౌరవించిందమ్మా, నీ కూతుర్ని అలా గౌరవిస్తుంది ఏమైనా ఉందా? ఈ పెట్టుబడులకు పడిపోకూడదండి. పడిపోకుండా ఉండాలంటే ఆ పెట్టుబడి అసలు మనసులో రాకూడదు. అవి ఎవరేమి ఇచ్చారనేది ఉండకూడదు అక్కడ. వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి కదా మనం గౌరవించాల్సింది. ఇక్కడ ఎవరు ఏమి ఇచ్చినా మన నోట ఈ నుదుట ఏది రాసిపెట్టుందో అదే మనకు వస్తుందని, మిగిలింది మన దగ్గర ఉండదు ఇక్కడ. వారు ఇవన్నీ మాన్నాయి. అంటే ఎవరైనా ఆర్థిక విషయాలు, పెళ్లి సంబంధాల విషయాలు, లేదా ఏదైనా నేరాలు చెప్పే విషయాలు, ఏదైనా మా జ్ఞానోపదేశాలు సహా మనతో మాట్లాడుతున్నప్పుడు బాగా నిశ్చితంగా వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అబద్ధం ఆడుతున్నారనే విషయం మీకు గ్రహించవచ్చు. కనుగుడ్డు నిటారుగా ఉన్నప్పుడు విషయం వేరు, మాటి మాటికి లోపల చెలిస్తుంది అంటే వేషాలు వేస్తున్నాడనే అర్థం అండి. కనుగుడ్డు నిటారుగా మన వైపే ఉంటే నిక్కచ్చిగా చెబుతున్నాడని ఒక భావన. అటు ఇటు విపరీతంగా చెలుస్తుందంటే వాడే భయపడుతున్నాడు ఆ విషయాన్ని చెప్పడానికి, అంటే అది అబద్ధం కాకపోతే భయపడక్కల. ఇది కొంచెం సన్నిహితంగా చూస్తే తెలుసు. ఇది మనస్తత్వ శాస్త్ర విశ్లేషణలో ప్రధానంగా చెబుతారు. అలాగే ఈ పాత్రను మనం విశ్లేషణ చేస్తే ఈయన పుత్రప్రేమ అంత ఉన్నప్పుడు, అలాగని ఈయన జగదేక వీరుడు, ఆయన ఏం చేయలేరండి. ఎవరు భీష్ముడితో యుద్ధం చేసినా ఈయన గెలుస్తాడు, భీష్ముడు గెలవడం, అంత వీరుడు ఆయన. అస్త్రం ధనుస్సు పట్టుకుంటే ఆయన కింద పెట్టాలి తప్పితే ఆయన పెట్టడం, ఆయన ఎవరు ఓడించలేరు. పరశురాముడు ఎంతో ఈయనంతే, అంతటి వీరుడు. మరి ఆయన ఎలా ఏం చేయాలి చెప్పండి? 5 రోజులు కాకపోతే ఇంకా అలాగే అబద్ధం ఆడకుండా ధర్మరాజు ఉంటుంటే ఈ ప్రవచనంలో కూడా ద్రోణాచార్యులు ఉండేవాడు. ఇక్కడ ఇంకా ఉంటాడు, ఆయన సొమ్మెం పోయింది. అందుకని అప్పుడు ఏం ఆలోచించారంటే కృష్ణ పరమాత్మ ఈయన చేత అస్త్ర సన్యాసం ఈయన ఎలాగో మనం చంపలేం, ఎందుకంటే ఆయన చావు దృష్టద్యుమ్నుడి చేతిలో రాసింది, వాడి చేతిలో ఎలాగో ఆ మాట ద్రోణాచార్యుడే చెప్పాడు. పైగా ఇంకా విచిత్రం, ద్రోణాచార్యుల్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. తనని చంపడానికే దృష్టద్యుమ్నుడిని కన్నాడు ద్రుపదుడు అని తెలుసు నుండి కూడా గురువుగా ఆయనకి చదువు చెప్పారండి. ఆశ్చర్యం, ఆ బ్రాహ్మడికి నమస్కారం చేయాలి. అందుకే నేను చెబుతున్నా, ప్రశంసే విమర్శే, నాకెవరి పట్ల పక్షపాతం లేదు. తనని చంపడానికి పుట్టాడు అని తెలుసుండి కూడా అతనికి ధనుర్విద్య నేర్పాడు. ఎందుకు నేర్పాడు అంటే నేర్పడం నా కర్తవ్యం అన్నాడు. కానీ చంపుతాడని తెలుసు, అందుకు ఆయన మెచ్చుకోవలసిందే. ఏకలవ్యుడి విషయంలో నిందించవలసిందే, రెండో మాట లేదు అక్కడ, సమర్థించే అవకాశం లేదు అక్కడ. ఇది అంతే. అందుకని ఈయనకి పుత్రప్రేమ ఉంది కాబట్టి మనం అశ్వత్థామ హతః అనవలసిందే. అనడానికి కూడా ఎప్పుడొచ్చింది వీళ్ళకి ఆలోచన, కేవలం రాలా. 1 గంట క్రితం అక్కడ భీముడు చంపినటువంటి బలమైన ఏనుగుల్లో అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగుంది. మనం కుక్కలకి ఇప్పుడు రా, మీటా, మీజాలి అని పేర్లు పెట్టినట్టే వాళ్ళు అప్పుడు ఏనుగులకు పేర్లు పెట్టారు. పేర్లు అందరూ పెట్టడం ఒకటే, కానీ వాళ్ళు ఏనుగులు పెట్టారు, మన కుక్కలకు పెడుతున్నాం. మనకి వాళ్ళకి తేడా అది. అందుకని అశ్వత్థామ అని ఒక ఏనుగుని చంపి భీముడు వచ్చి ఎవడు చంపలేని అశ్వత్థామని నేను చంపా అన్నాడు. ఏనుగుని చెప్పట్లమ్మా. అప్పుడు కృష్ణుడికి వచ్చింది ఆలోచన, ఒక ఐడియా, జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు. ఎవడు చంపలేని అశ్వత్థామని వీడు చంపెట్ట. వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇగో నా మాట విను, ఎందుకు ఆయన అన్నాడు, నాకు ఐడియా వచ్చింది, ఒక్క మాట విను. వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి, అశ్వత్థామ హతః అన్నాడు, నేను ప్రాణం పోయినా అన్నాడు. ఆయన మరి నిజమే, ఆ పట్టుదల ఉంది ఆయనకి. ఈ పట్టుదల పేకాడేటప్పుడు ఉంటే బాగుండు, మరి ఆడినాన్ని భార్యను ప్యాకెట్లో పెట్టేటప్పుడు ఉంటే బాగుండు, ఆడ అప్పుడు లేదండి. అసత్యం ఒక్కటే ఆడను, ఇది ఒక్కటే పట్టుదల ఉంటే కష్టం. మరి దానికి తోడుకొని ఉండాలి, ఉండాలని ఖచ్చితంగా. ఆ తోడు లేకుండా బొబ్బట్లు తినాలంటే పక్కనే చింతపండు పచ్చడి ఉండాలి, అల్లం పచ్చడి ఉండాలి, ఏదో పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి ఉండాలి. ఏం లేకుండా బొబ్బట్లు తింటే కడుపులో పట్టుకుంటాం. నేను ఒక్క బొబ్బట్టే తింటాను, సాయంత్రానికి బొబ్బట్టే పడుకుంటాం. ఇక్కడ ముంజలు తిన్నామంటే వెంటనే మామిడికాయ ముక్క తింటారు, లెక్కది. ముంజలు జున్ను తింటే నీళ్లు తాగుతారు. ముంజలు తిన్నామంటే ఆవకాయ బద్ద తింటారు. వచ్చి ఇక్కడ వేసవకాలంలో ముంజలు తినగానే ఇంటికి రాగానే మా అమ్మ ఆవకాయ బద్ద కడిగేసి పెట్టి, ఇది తింటే కానీ అది అరగదు. జున్ను తింటే నీళ్లు తాగాలి. గిన్నె కప్పు జున్ను తిన్నామంటే 2-3 గ్లాసులు నీళ్లు తాగాలి, లేత అరగదు. నేను జున్ను తింటాను కానీ నీళ్లు తాగాను, ముంజలు తింటాను కానీ ఆవకాయ బద్దానంటే కడుపునే పొచ్చిపోతావు. ఒకదానికి ఒకటి పరిష్కారం అంతే ఇక్కడ లెక్క. అంటే నువ్వు ద్రోణాచార్యుడిని చంపాలి అంటే అబద్ధం ఆడి తీరాలి, ఇంకో మార్గం లేదు. కదా యుద్ధం చేసుకొని పోతాను ఇంటికెళ్ళి.
అని చెప్తే అప్పుడు కూడా అంటే నిజానికి ధర్మరాజు ఒక దశలో ఒప్పుకున్నాడు, అర్జునుడు ఒప్పుకోలేదండి. ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు, అందుకోసమే చెబుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే అబద్ధాల గురించి కాదు, ఆయన చాలా ఆడేశాడు అప్పటికే. మా గురువు గారు ఇదో పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ. అంటే ఈయన గురువు గారి దగ్గర అబద్ధం ఆడద్దు, వేరే వాళ్ళ దగ్గర ఆడచ్చు. మొత్తం భగవద్గీత అంతా దీని గురించి చెప్పాడు. ధర్మం నీ గురువు దగ్గర ఒకలాగా, పరాయివాడి దగ్గర ఒకలాగా ఉండదయ్యా. నీ బావమరి దగ్గర ఒకలాగా, పరాయివాడైతే ఒకలాగా ఉండదయ్యా. కృష్ణ పరమాత్మ మొదటి నుంచి మొత్తుకునేది అది. ధర్మం దగ్గరికి వచ్చేసరికి మావాడు అంటారేమిటి? అంటే నీ గురువు దగ్గర అబద్ధం ఆడద్దా? కర్ణుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. దుర్యోధనుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. ఈ పక్షపాత బుద్ధి మా జీవులకు ఉంటుంది. పక్షపాతం లేనివాడు దేవుడు ఒక్కడేనమ్మా, అనుమానం ఇలా. అందరి జీవులు ఆయనకి సమానం. ఎందుకంటే అందరి స్వరూపం ఆయనే. ఆయనకి ఆ విషయం తెలుసు, సర్వాంతర్యామి. అందరూ నేనే కదా, ఇదో డ్రామా. కానీ ఎవడు ముందు పోతే ఎవడు వెనకపోతే, ఈ తత్వం మనకు తెలుసుంటేనే బాగుండగలం. అందుకని అర్జునుడు కూడా వ్యతిరేకించి, నేను ప్రాణాలు తీసేస్తాను ఎవడన్నా అశ్వత్థామ మా గురువుగారు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఆయన జోలుకు వస్తే ప్రాణం తీస్తా అన్నాడు. ఈయన కృష్ణుడు ఏమన్నాడు అంటే, భీముడిని పిలిచి వీడు ఎలాగే అంటాడో, నువ్వు వీడికంటే పెద్దవాడు కదా, నువ్వు వీడి దుష్టోద్యముడు చెప్పి సిద్ధంగా ఉండమని, కత్తి తీసుకోమని, కెమెరా సిద్ధంగా ఉందన్నాడు. జరిగేది ఆయనకి తెలుసు. అంతే. ఈయన అశ్వత్థామ హతః అనగానే భీముడు వెళ్ళి చెప్పాడు. ముందు భీముడు చెప్పాడు, ధర్మరాజు అంటూ ఉంటే నేను ఆడతా అన్నాడు. నువ్వు వెళ్ళే ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అన్నాడు. నమ్మడు ఆయన. ఈయన వెళ్ళాడు, అశ్వత్థామ హతః అన్నాడు. పోవా, నువ్వు బతుకంతా అబద్ధాలే అన్నాడు ఆయన. నా కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ధర్మరాజు స్వయంగా వచ్చి అశ్వత్థామ హతః అనేసరికి వెంటనే అక్కడ కృష్ణుడి వ్యూహం ప్రకారం ధర్మం గెలవాలంటే వ్యూహాలు ఉండాలి. బ్యాండ్ మేళాలు వాయించేమన్నాడు. డమ్ 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 వాయించేశాడు. ఆ శబ్దంలో కుంజరహ అన్నాడు. అది ఆయనకి వినపడలేదు. ఇది ఐడియా, ఇది వ్యూహం. మోసమా అంటే మోసం అయితే కావచ్చు, కానీ ఇలా లేకపోతే వాడు చావడు. తప్పది, కానీ తప్పదు అది. అందుకే ఈ చిన్న అబద్ధానికి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు పావుగంట పాటు నరకంలో ఉండాల్సి వచ్చింది. ఈ ఒక్క అబద్ధం తప్పితే ఆయన చేసిన పాపం లేదు. మిగిలినవన్నీ ధర్మ సూక్ష్మాల ప్రకారం సరిపెట్టచ్చు. ద్రోణాచార్యుల అబద్ధాన్ని సరిపెట్టుకోవాలి. ఇది ధర్మ సూక్ష్మమే, కానీ అనుభవించాడు. నేను ముందే బొందుతో వచ్చారు కదా, స్వర్గంలో ఉన్నాను కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, అశ్వత్థామ హతః అని గుర్తుపెచ్చుకొని ఏదో ఫ్లెక్స్ కార్డు ఏదో అంటారా చూపిస్తారు బయట, ఫ్లెక్స్ కార్డులో అది చూపించాడు. చూసుకో చెప్పండి. అశ్వత్థామ హతః అంటే ఆ చిన్న అబద్ధానికి అంత శిక్ష ఆయన అనుభవించాల్సి వస్తే మనం చేస్తున్న మహాపాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాలో ఆలోచించుకుందాం రోజు. ఎక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. ఇక్కడ ఈయన అన్నాక బాజా భజంత్రీలు మోగుతుంటే అందులో ఉన్న కుంజరహ శబ్దం వినపడలేదు. ధర్మరాజుకి మనస్సంతృప్తి ఏమిటి అంటే, నేను కుంజరహ అన్నాను, ఆయనకు వినపడకపోతే నేనేం చేయను? సంస్కృతంలో ఇది సాధ్యం అవుతుందండి, తెలుగులో సాధ్యం కాదు. అశ్వత్థామ హతః కుంజరహ అని చివరిలో చెప్పచ్చు. అశ్వత్థామ నామ కుంజరో హతః అంటే ఆయన గ్రహించేస్తాడు. అందుకని జాగ్రత్తగా పదాలు మార్చి అశ్వత్థామ హతః కుంజరహ అన్నారు. తెలుగులో అయితే అసాధ్యమైన విషయం. తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి? అశ్వత్థామ అనే ఏనుగు చచ్చింది అని చెప్పవలసిందే పూర్తిగా. అనే లేకపోతే కుదరదు. అశ్వత్థామ చచ్చాడు అనడానికి వీల్లేదు. మగవాడైతే చచ్చాడు అంటాం, ఏనుగైతే చచ్చింది అంటాం. ఆ క్రియాపదాన్ని బట్టి గ్రహించవచ్చు. సంస్కృతంలో సౌకర్యం ఏమిటంటే గజశబ్దము పుల్లింగమే, అశ్వత్థామ ఎలాగూ పుల్లింగమే. అందుకని హతః అనేది సరిపోయింది అక్కడికి. సంస్కృత వ్యాకరణం ప్రకారం సరిపోయింది. వాళ్ళ మాతృభాష ఇది కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ. అందుకని అబద్ధవాడని వెంటనే ఆయన ఒక్కసారిగా దిగజారిపోయి అస్త్ర సన్యాసం చేశాడు. అంతేకాదు క్షత్రియుల్లా ప్రవర్తించాడు ఆయన, బ్రాహ్మణుల్లా ప్రవర్తించాడు. బ్రాహ్మణుడు అస్త్ర సన్యాసం వస్త్రం పట్టకూడదు. ఒకవేళ అస్త్ర సన్యాసం చేస్తే ఇంటికి వెళ్ళి జపం చేసుకోవాలి. అంతేగాని ఆయన భూరిశ్రవసుల్లాగా మరొకళ్ళలాగా అక్కడే అస్త్రాలు పరిచి అస్త్రాల మీదే కూర్చుని జపం చేశాడు. అస్త్రాల మీద కూర్చుని చేసిన ఇతరుల జపం, క్షత్రియుల జపం ఫలించవచ్చు, కానీ బ్రాహ్మణులు అస్త్రాల మీద కూర్చుని జపం చేయకూడదు, దర్భగడ్డి మీద కూర్చుని చెయ్యాలి. ఆ ధర్మాన్ని ఆయన విస్మరించి విరక్తి వచ్చేసింది జీవితం. అది ఏదైతే ఏమిటి, నా కొడుకు పోయిన తర్వాత ఇంకేమిటి అని చెప్పి ఆయన అక్కడ కూర్చుంటే వెంటనే ఇలా కూర్చోవడం ఏంటి, ధృష్టద్యుమ్నుడు కత్తి పట్టుకుని బయలుదేరాడు. అర్జునుడు వెళ్ళి ఆయన పంచెపట్టుకుని లాగపోతాడు. అర్జునుడు పంచెపట్టుకుని కృష్ణుడు లాగాడు. మాట్లాడ కూరుకో, జరిగేది జరగని, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, నీకు తెలియదు అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ. ఇలాంటి సాయం చేయకపోతే భారత యుద్ధంలో ఎవరిని వీళ్ళు చంపగలిగేవారు కాదు. అందుకే గాంధారి తర్వాత చూపించిన కోపం అంతా కృష్ణ పరమాత్మ మీద ఎందుకు చూపించిందంటే, నువ్వే మొత్తం ఏదో చెప్పి చేయించావు, నువ్వేమి చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే మా వాడు గెలిచేవాడు. అది ఆవిడ స్వార్థం కాదండి.
అంత దుర్మార్గుడు గెలవాలా, సన్మార్గులందరూ మాట్లాడకుండా ఊరుకోవాలా. అందుకే ఇవాళ సమాజానికి కూడా కృష్ణ పరమాత్మ పాఠాలను చెబుతున్నాడు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనమే ప్రమాదకరం సమాజానికి. మేధావుల మౌనమే ప్రమాదకరం. మాట అనేవాడు మాట అనాలి, వ్యూహం వేసేవాడు వ్యూహం వేయాలి, లేపేసేవాడు లేపేయాలి, చేయాల్సింది లేకపోతే దుర్మార్గం పోదండి. కృష్ణుడు చేసి చూపించాడన్నీ కూడా. ఇవన్నీ పాపాలు కదా. మీకు ఇంకో రహస్యం చెబుతా. రామాయణంలో రాముడు చేసిన పనులకి కొన్నింటికి ఆయన కృష్ణావతారంలో ఫలితం అనుభవించాడు. తప్పదు. కృష్ణావతారంలో కృష్ణుడు చేసిన పనికి దేనికి తర్వాత అవతారాల్లో కానీ ఎక్కడా ఏ ఫలితమో అనుభవించాలా. కృష్ణో యోగి, కృష్ణుడు కర్మయోగి. అవి జరిగాయి, ఆయన చెయ్యలేదు. ఆయన కర్తృత్వ భావన లేదు. ఆ పరిస్థితుల్లో అది తప్పదు కాబట్టి అది జరిగేలాగా మేట నొక్కాడు, అంతే. మాట విడిచాడు. ఇంకా ఆయనకేం సంబంధం లేదు. ఆయనకి ద్రోణుడి మీద ద్వేషము లేదు, అర్జునుడి మీద ప్రేమ లేదు. ఊరికే భగవద్గీత చెప్పాడు అంతే. అర్జునుడి కోసం వియోగ భారంతో ఎక్కడా కొట్టుకుపోలేదు ఆయన. 16,000 మంది కోసం కొట్టుకొని వాడు ఈయన కోసం కొట్టుకుంటాడు ఏంటి ఇక్కడ? వాళ్ళ మీద లేదు ఈయనకి. అంతమందితో సంసారం ఎలా చేసేవా అంటే ఉద్ధవుడికి చెబుతాడు, వాడు చేశారు కానీ నేను చేయలేదు అన్నాడమ్మా. చాలా గొప్ప మాట ఇది. ఏకాదశి అధ్యాయంలో చెబుతాడు, 16,000 మందితో సంసారం ఎలా చేసేవా, ఒక్కడితోనే చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం. అంటే గ్యాస్ రేటు పెరిగిపోయి నాన్న కూడా అయిపోయి ఇంటికెడితే తగాదాలు అయిపోతున్నాయి. సంసారం యుద్ధం కంటే భయంకరంగా ఉందన్నారు. పైగా యుద్ధానికి సంసారానికి తేడా ఏమిటంటే, యుద్ధంలో వేరే సైనికుడితో యుద్ధం చేస్తాం, మన వాళ్ళతో కలిసి పడుకుంటాం. సంసారంలో ఏమిటంటే ఎవరితో పగలల్లా పోరాడేమో రాత్రి వారితోనే కలిసి పడుకోవాలి. అదొక బాధ కదా. మరి ఇటువంటి సంసారం ఎలాగయ్యా గెలవడం అని అడిగితే, నేను చేస్తే కదా సంసారం వాళ్ళు చేశారని. అంటే వాళ్ళు ప్రేమించారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు అంతే. వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ పథకం పెట్టింది, ఆ పింఛన్ మీద బతికేశారు. నాకేముంది? నేను ఇందులో ఎవరినైనా భార్య అని నేను అనుకుంటే కదా. వాళ్ళు నన్ను భర్తగా భావించారు కానీ నేను వాళ్ళని భార్యలుగా భావించలేదని కృష్ణ పరమాత్మ చెప్పాడమ్మా. ఇందులో రవ్వంత అబద్ధం లేదు. ఇది యోగం అంటారు. ఆయన బాధ్యత రాహిత్యం కాదు అక్కడ, అది యోగం అంటారు. నీకు ఇష్టపడి నువ్వు చేసుకున్నావు, వద్దన్నా సరే నేనేం చేయను, ఇక్కడ అనుభవించు. అందుకని నాకు స్పష్టంగా 8 మంది సహా ఎవ్వరూ నాకు భార్యలు కాదు, నేను ఏకాకిని. అందుకే మీరు గమనించండి, రాముడు చిత్రం ఎక్కడైనా ఉంటే పక్కన సీతాదేవి ఉంటుందమ్మా, లక్ష్మణుడు ఉంటాడు, రాముడు మహారాజు ఎప్పుడూ ఒక్కడు రాడు. వెనకాల మొత్తం భటులు, రథగజ తురగ పదాతి బలాలన్నీ ఉంటాయి. రజువెడల రవి తేజమురడలగా అని రాముడు ఉంటే, హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఉంటాడు, ఒంటరిగా ఉండడు. కృష్ణుడు ఎప్పుడు ఏకాకిగానే ఉంటాడు. దేవాది దేవుడు కృష్ణ పరమాత్మ ఎవ్వరూ ఉండరు పక్కన. మీరు ఏ విగ్రహం చూడండి, ఏ ఫోటో చూడండి, కృష్ణుడు ఒక్కడే ఉంటాడు. ఉంటే గోవు ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. ఏ భార్య పక్కన ఉండదు, ఏ మిత్రుడు పక్కన ఉండడు, ఎవరిని ఆయన ఒప్పుకోడు. ఏకాకి, ఒక్కడిగా వచ్చాం ప్రపంచంలోకి, ఒక్కడిగా వెళ్ళిపోవలసిందే, ఎవడు ఉండడానికి వీలేదు నా పక్కన అంటాడు. అందుకే ఆయనకేమి ఇవన్నీ పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవి అంటలేదండి. ఇంత యుద్ధాన్ని గెలిపించడం పుణ్యమే, పుణ్యఫలమో నాకు వద్దన్నాడు ఆయన. అందుకని ద్రోణాచార్యులను చంపడంలో తప్పనిసరి చేసిందే, అది కూడా ఫలితం అనుభవించాల్సి వచ్చింది. ధర్మ సూక్ష్మం మనం ఏం చెయ్యాలి.